లో క్లాస్ రూమ్స్ కి టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయడం, క్లాస్ రూమ్ టీచింగ్ లో, తర్వాత మాక్ పార్లమెంట్ మొదలగునటువంటి కార్యక్రమాలు, పిల్లలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడం, తర్వాత వీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిసోర్స్ పర్సన్స్ గా, అంటే ట్రైనర్ గా కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత వీరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్, ఎన్నో బాడీస్ కి అసోసియేట్ అయి ఉన్నారు. వీరు మృదు స్వభావులు, తర్వాత పిల్లలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి ఏ రకంగానైనా సహాయపడటానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. సో వారు డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు, మిత్రులు. వీరిని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు, వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఇంట్రడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజటి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఉన్నటువంటి మిత్రుడు మామిడాల శ్రీనివాస్ గారు. సో వీరు ఎంఏ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకతీయ యూనివర్సిటీ నుండి, అలాగే ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఫౌండర్. అలాగే లయనిజం లో సర్వ్ చేయడం వీరికి ఒక గొప్ప ప్యాషన్. సో చాలా మీటింగ్స్ లో శ్రీనివాస్ గారు చెప్పేటువంటి ఒక మాట అందరం ఎప్పుడు మీటింగ్స్ లో చెప్పుకుంటాం, లయనిజం అంటే ప్లీజ్ లయనిజంలో ఇస్తా ఉంటే వస్తా ఉంటుంది అనేటువంటి ఒక మాట వీరు చెప్పినటువంటి మాట ప్రతి లైన్ మిత్రులు గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు. సో వీరు లెక్చరర్ గా 1991 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఈ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ చేసిన తర్వాత పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో 300 పైగా లెక్చర్స్ ఇచ్చి పిల్లల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ తీర్చిదిద్దడంలో కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత వీరు ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీలో పిహెచ్డి చేస్తున్నారు. వీరి పిహెచ్డి టాపిక్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. సో తొందరలోనే వీరికి పిహెచ్డి అవార్డు కాబోతుంది. వీరి యొక్క పేపర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో 13 పేపర్స్ జర్నల్స్ లోను కాన్ఫరెన్సెస్ లోను పబ్లిష్ చేయడం జరిగింది. వీరు ఒక మెంటల్ హెల్త్ అనేటువంటి బుక్ ను కూడా కంపైల్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం 2011 నుంచి ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ వీక్ అనేటువంటి ప్రోగ్రామ్ ని లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సిద్దిపేట తరపున కంటిన్యూస్ గా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా కూడా ఎంతో మంది వ్యక్తులకు తమ వ్యక్తిత్వాన్ని, తమకున్నటువంటి మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి చాలా ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. వారి యొక్క చాలా మంది వ్యక్తుల యొక్క ఫీడ్బ్యాక్ అందడమే దీనికి నిదర్శనం. సో వీరే కాకుండా ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సైక్రియాటిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసి చాలా మంది వక్తలతోని వివిధ రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తూ ఎంతో మందికి ఈ కార్యక్రమం దోహదపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. తర్వాత వీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించింది, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలపై ఎన్నో టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తర్వాత వీరు ఆర్టికల్స్, పేపర్స్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో లయనిజం లో వీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో అత్యున్నతమైనటువంటి పదవి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కూడా సేవలు అందించారు 2017 and 18. సో దానిలో భాగంగా లయనిజం లో భాగంగా వీరు దాదాపుగా 25 దేశాలను కూడా సందర్శించడం జరిగింది. సో ఈ ఉన్నతమైనటువంటి ఇలాంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తూ వారిని ఇంట్రడ్యూస్ చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు ద మామిడాల శ్రీనివాస్ గారు. చీఫ్ గెస్ట్ తో మాట్లాడు సార్. ఈ రోజుటి చీఫ్ గెస్ట్ డాక్టర్ హుసేన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. లయన్స్ క్లబ్ స్ఫూర్తి ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు, బిగ్ లైన్ శ్రీనివాస్ సార్ గారు, అదర్ లైన్స్ మహేందర్ రెడ్డి సారు, ఇతర మిత్రులందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది గత కొన్ని సంవత్సరాలుగా నేను దీనికి అసోసియేట్ ఉన్నాను. చాలా ప్రోగ్రామ్స్ శ్రీనివాస్ గారు కళాశాలలో కూడా ఈ మెంటల్ హెల్త్ వీక్ ని నిర్వహించడం జరిగింది చాలా సందర్భాల్లో. గత 3 రోజులుగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మెంటల్ హెల్త్ వీక్ లో భాగంగా వారోత్సవాల్లాగా పెట్టుకొని ఈ మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో
ఆ మానసిక సమస్యలని పరిష్కారం మార్గం. ఎందుకంటే మనిషి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇది మనకి కనిపిస్తుంది. సార్ మీ వాయిస్ వినపడట్లేదు. చిన్న ఫోన్ వచ్చింది, సారీ ఫర్ ఇంటరప్షన్. సో ఒక చిన్న హెల్ప్ లైన్ ఎవరికైనా దొరికితే వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడే అవకాశం. మేము పొలిటికల్ సైన్స్ సిద్ధాంతాలు చెప్పుకునేటప్పుడు మానవ మస్తిష్కంలోనే ప్రపంచ యుద్ధాలు రూపుదిద్దుకుంటాయని రాశారు. మానవుని యొక్క మస్తిష్కంలో, మెదడులోనే ప్రపంచ యుద్ధాలు రూపుదిద్దుకుంటాయి. అంత ప్రపంచ యుద్ధాలను తయారు చేసేటువంటి శక్తి హ్యూమన్ బ్రెయిన్ కు ఉన్నది. అదే విధంగా వాటిని పరిష్కరించే శక్తి కూడా హ్యూమన్ బ్రెయిన్ కి ఉన్నది. ఎంత ప్రపంచ యుద్ధం అయినా సరే కూర్చొని సానుకూలమైన చర్చల ద్వారా వాటిని పరిష్కరించాలి. ఈ రోజు మానసిక వైద్యానికి సంబంధించి కానీ, మానసిక సమస్యలకు సంబంధించి కానీ మన భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతలు, అన్ని రకాల సమస్యలకి మూలమైంది అంటే మానసిక సమస్య. ఈ మానసిక సమస్యల వల్లనే ఈ రోజు మనం రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మన రోడ్డు మీద యాక్సిడెంట్ కి రోడ్డు ఫిట్నెస్ కావచ్చు, వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, అండ్ ద ఫిట్నెస్ ఆఫ్ ది పర్సన్, రోడ్డు మీద ప్రయాణించే వ్యక్తి మెంటల్ ఫిట్నెస్. సో ఇవన్నీ కారణాలుగా తీసుకుంటాం. సమాజంలో ఏ విషయమైనా చూడండి, విశ్వవిఖ్యాత రచయిత, ఆంగ్ల రచయిత షేక్స్పియర్ ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రపంచాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిది ఒక ప్రపంచం, ప్రతి ఒక్కరిది ఒక ప్రపంచం. ఆ ప్రపంచం ఆనందదాయకంగా ఉన్నప్పుడు, ఆ ప్రపంచం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు సాయం లేకపోయినా కూడా ఒక మనిషి ఆనందంగా జీవించగలరు. కానీ ఆ ప్రపంచంలో ఏదైనా చిన్న అలజడి మొదలైనప్పుడు, ఏదైనా ఒక సంక్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు అందులో నుంచి బయటపడటానికి మనిషి ప్రయత్నం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఉపయోగపడతాయి. నేను ఒక మానసిక నిపుణుల క్లాస్ హాజరైనప్పుడు వారు ఏం చెప్పారంటే, ఒక మనిషి గదిలోకి వెళ్ళి ఆ గదిలో లోపల నుంచి లాక్ చేసుకొని లోపల బాధపడుతున్నాడు. నాకు సాయం కావాలి, నాకు సాయం కావాలి. లోపల నుంచి ఆయన గడిపెట్టుకున్నాడు, ఒక్కడే లోపల కూర్చొని బాధపడుతున్నాడు, నాకు సాయం చేయండి, సాయం చేయండి. వాస్తవంగా సాయం ఎవరు చేయాలి అంటే ఆయనే డోర్ తీసుకొని బయటకు రావాలి, ఆయనే డోర్ తీసుకొని బయటకు రావాలి. కానీ అట్లా చేయాలి. ఆ హెల్ప్ లైన్ మనం ఎక్కడో మిస్ అవుతున్నాం. ఆ డోర్ తీసుకొని బయటకు రండి చెప్పేటువంటి హెల్ప్ లైన్ చాలా మందికి ఒక మాటతోటి జీవితం మారిపోతుంది. ఆత్మహత్య వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒక మంచి హెల్ప్ లైన్ దొరికితే తిరిగి క్షణాలు ఆ కొద్ది మనం కనుక వారిని సక్రమంగా హ్యాండిల్ చేయగలిగితే ఇటువంటి సమస్యల నుంచి మనం వారిని బయటపడగలం. ఈ స్ఫూర్తి క్లబ్ సిద్దిపేట కానీ, శ్రీనివాస్ సార్ కానీ ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి సర్వీసెస్. నిజంగా ఇది ఎందుకంటే మెంటల్ హెల్త్ అనేది మన ఇండియాలో కానీ ప్రపంచంలో అంత పాపులర్ కాలేదు. ఫిజికల్ హెల్త్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, ప్రతిదానికి, కంటికి, చెవుకి, ముక్కుకి, గుండెకి, ప్రతిదానికి ఒక వైద్యశాల ఉన్నది. కానీ మానసిక వైద్యానికి సంబంధించి వైద్యశాలలో చాలా వరకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ఇల్ హెల్త్ వల్లనే వస్తాయనేది నివేదికలు లేదా రీసెర్చ్ చెప్తున్నటువంటి మాట. సో ఇటువంటి సందర్భంలో మనిషికి మానసిక ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈ స్ఫూర్తి క్లబ్ సిద్దిపేట గత కొన్ని సంవత్సరాలుగా, నేను కూడా దాదాపు ఒక 5-10 సంవత్సరాల నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. ఎప్పుడు మామిడాల శ్రీనివాస్ గారు దీనికి సంబంధించిన పాంప్లెంట్స్ కానీ, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, దీనికి సంబంధించిన లెక్చర్స్ కానీ డిగ్రీ కళాశాలలో కూడా అనేక సార్లు అరేంజ్ చేయడం జరిగింది. సో మనిషికి కావాల్సినటువంటి మానసిక ఆరోగ్యాన్ని అందించడానికి ఈ సంస్థ చేస్తున్నటువంటి కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మామిడాల శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి సర్వీస్ కి సిద్దిపేట స్ఫూర్తి క్లబ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలి. మనిషి మానసిక ఆరోగ్యంతో ఉన్నప్పుడే సాంఘిక ఆరోగ్యం అనేది. సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా మనము ఎవరు కూడా ఒంటరిగా జీవించలేదు, ఇతరులతోటే కలిసి జీవించాలి. ఇతరులతో కలిసి జీవించేటప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి. మరి ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఎప్పుడు నిర్మాణం అవుతుందంటే కేవలం మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే నిర్మాణం అవుతుంది. మానసికంగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తులు సమాజంలో అనేక రకాల చెడు కార్యక్రమాలు చేయడానికి అవకాశం. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణం అనేది
వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఇటువంటి ఏదైనా మానసిక సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి మీరు చూపిస్తున్నటువంటి మార్గం నిజంగా అభినందనీయం సార్. ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సందేశం, మాకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడానికి ఇంకా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి సందేశం ఇచ్చారు. సో ఈ కార్యక్రమాన్ని మామిడాల శ్రీనివాస్ గారికి నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. At the outset, let me thank today's chief guest Dr. Hussain గారు. ఎందుకంటే వారిని ఈ రోజు మధ్యాహ్నమే అడిగాను, అన్న మీరు చీఫ్ గెస్ట్ వస్తే బాగుంటది అని. ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే వారు కాన్సర్ట్స్ ఇచ్చేసారు, వారి ఫోటోగ్రాఫ్ కూడా పంపారు. సో ఎస్, ప్రెసిడెంట్ గారు మిత్రులు అమర్నాథ్ రావు గారికి, తర్వాత డాక్టర్ గోపాల సుదర్శనం గారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. I also feel it as my privilege and I seek the blessings of Dr. Virender garu. He is also joined here and tomorrow జైన్ వెళ్ళిపోయినట్టున్నాడు, లేడు. Okay. So anyhow, ఈ రోజటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వారి యొక్క కాన్సెప్ట్ నుంచి మరి చాలా చక్కగా ఇప్పుడు నా యొక్క స్పీచ్ కు చాలా మంచి భూమిక వేశారు. అంటే ఫౌండేషన్ ఈజ్ ఆల్రెడీ లేట్. సో నేను ఇమీడియట్ గా పట్టాలపైకి రైలు పరిగెత్తించేటువంటి అవకాశం ఉంది. మరి వారు కూడా ఏంటంటే విద్యార్థులకు ఏ రకమైనటువంటి సహాయం చేయడానికైనా వారు ముందు ఉంటారు. మరి వారి భవిష్యత్తు గురించి, వారి శ్రేయస్సు గురించి నిరంతరం ఆలోచన చేసేటువంటి వ్యక్తి హుస్సేన్ గారు. మరి ఈ కార్యక్రమంలో మిగతా లైన్ మిత్రులు డాక్టర్ రయోజి రెడ్డి గారు, డిగ్రీ కళాశాల లెక్చరర్స్ గోపాల సుదర్శనం గారు, అలాగే చాలా మంది మిత్రులు, అలాగే టీచర్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే నాకు ఇంకొక సంతోషం ఏంటంటే మా ఇద్దరు అన్నయ్యలు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ముందుగా వారికి నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెజెంటేషన్ నేను ప్రారంభిస్తాను. మనందరికీ తెలుసు, గత 2 రోజులుగా మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా 2 సెషన్స్ నిర్వహించుకోగలిగాం. మొదటిది శ్రీకాంత్ ఆచార్య గారితో నిర్వహించాం, తర్వాత వీరేందర్ గారితో నిన్న నిర్వహించాం. రేపు స్పీకర్ గా ఈరోజు ఉషారాణి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అట్లా మనం వరుసగా 7 రోజుల ప్రోగ్రామ్ ను తీసుకోగలిగాం. నిన్న మొన్న 2 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్ అయిపోయింది. మరి ఈ రోజు బతుకమ్మ పండుగ ఉండడం వల్ల కొంతమంది తక్కువైంది. మన ఉద్దేశం ఏంటంటే ఎంతమంది అనేది కాదు, కానీ ఎవరు వచ్చినా వారికి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి చేయాలనేటువంటి, అంటే సమాజంలో ఉన్నటువంటి మానసిక వ్యాధుల పట్ల, మానసిక ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి నిర్లిప్తత తొలగించాలనే ఏకైక లక్ష్యంతో గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం తీసుకుంటాను. మిత్రులందరూ కూడాను నాకు సహకరించి మరి పెద్ద మొత్తంలో వారి యొక్క ఆశీస్సులు అందిస్తే ముందుకు నడిపిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మరి డైరెక్ట్ గా నేను నా ప్రెజెంటేషన్ పెడతాను. మనందరికీ తెలుసు మిత్రులారా, వాట్ ఈస్ మీన్ బై హెల్త్. హెల్త్ అంటే మనందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా అని మనం ఆలోచన చేస్తే, శారీరక ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనం రౌడీ షీటర్ని చూస్తూ ఉంటాం. మరి శారీరక ఆరోగ్యం చాలా దృఢంగా ఉంది కదా, మరి వారి వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నా కూడా మనం చూస్తున్నాం. సో అట్లాగే మరి శారీరక ఆరోగ్యం ఒకటే ఉండడం వల్ల మన ప్రయోజనం లేదనే విషయం కూడా మనకు తెలుసు. దాంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత ఇంకా చాలా దీని యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఎందుకనంటే ఎవరిని కదిలించినా, ఎవరిని పలకరించినా ఏదో రకమైన నిర్లిప్తత, నిరాశ అనేటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఏ మనిషిని కదిలించినా గానీ ఆనందంగా ఉన్నామని ఏ ఒక్కరిని ప్రశ్నించినా, ఇక్కడ మన పార్టిసిపెంట్స్ ఏ ఒక్కరిని ప్రశ్నించినా పూర్తి ఆనందంగా ఉన్నామంటే ఎవరు కూడా ఆనందంగా లేవని ఆన్సర్ ఇస్తాం. మరి ఒకప్పుడు చదువుకుంటే ఆనందం వస్తుంది అనేది, మరి నిజంగా చదువుకుంటే ఆనందం ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే అసలు చదువు రాని వాళ్ళే ఈ రోజు హ్యాపీగా ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే వారు ఒక ఫార్మర్ తీసుకోండి, పొద్దునే లేచి పొలానికి వెళ్ళి తన కార్యక్రమాలు చేసుకొని వచ్చి 7:30, 8 o'clock బెడ్ ఎక్కేస్తాడు. ప్రశాంతంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి చింతలు పెద్దగా ఉంటుంది. అదే మరి చదువు వల్ల మనకు నిజానికి ఆనందం రావాలి, కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్డ్ గా, యాంగ్జియస్ గా, డిప్రెసివ్ మోడ్ లో, ఇరిటేటింగ్ గా ఉండడం మనం చూస్తా ఉన్నాం. సో మరి చదువు వల్ల ఆనందం వచ్చిందా అనేటువంటి పెద్ద ప్రశ్న. ఎవరు ఆనందంగా ఉంటారనేది కూడా పెద్ద ప్రశ్నే. పెళ్ళైతే ఆనందమా, పెళ్లి కాకపోతే ఆనందమా,
లేకపోతే సన్యాసిగా ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా? ఏ రకంగా ఆలోచన చేసినా ఈ ప్రపంచంలో ఎవడు ఆనందంగా లేడు. మరీ ముఖ్యంగా ఈ కోవిడ్ సిట్యుయేషన్స్ చాలా డ్రాస్టిక్‌గా హ్యూమన్ లైఫ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగాయి. అందుకే ఈ సందర్భంలో మెంటల్ హెల్త్ యొక్క ఆవశ్యకత ఇంకా ఉంది. సో, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలుసు మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత. డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే ఆరోగ్యం అనేది 4 రకాలుగా ఉంటదండి. ఒకటి ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచ్యువల్. మనం కేవలం మొదటి దానికే ప్రాధాన్యత ఇస్తాం. శారీరక ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ మానసిక ఆరోగ్యం కూడా అవసరమే. దాంతో పాటుగా సోషల్ హెల్త్ కూడా అవసరమే. స్పిరిచ్యువల్ హెల్త్ కూడా అవసరమే. ఈ 4 హెల్త్ ఉన్నవాడినే పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యంగా ఉన్నాడని మనం చెప్పొచ్చు. సో, అట్లాంటి డెఫినిషన్ మనం చదివినప్పుడు మరి ఎక్కడ మనం మిస్ అవుతున్నాం? సోషల్ హెల్త్ అంటే సొసైటీలో అందరితో కలిసి ఉన్నప్పుడు మన యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నామా? నిజంగా మరి కేవలం డబ్బులు సంపాదించడం, సొసైటీలో పేరు సంపాదించడమేనా? లేకపోతే స్పిరిచ్యువల్‌గా అంటే మన లైఫ్ ఏంటి? ప్రపంచం ఏంటి? మన బాధ్యత ఏంటి? మన రోల్స్ మనం సరిగ్గా ప్లే చేస్తున్నామా? అల్టిమేట్‌గా చివరికి మనిషికి మిగిలేదేంటి? నిర్లిప్తత అనే భావన లేకుండా సంతృప్తికరంగా మన జీవితాన్ని ముగించుకుంటున్నామా అనే దాన్ని ప్రశ్నించుకుంటే స్పిరిచ్యువల్ హెల్త్ కూడా మనకు అవసరమే. సో, ఈ 4 రకాలైన ఆరోగ్యాలు ఉన్నప్పుడే మనం పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతుడని మనం అనుకుంటాం. సో, మన శరీరానికి అనారోగ్యం వచ్చినట్టే మన మనసుకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కదా! తప్పకుండా ఉంటుంది గదా! సో, మానసిక ఆరోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు వచ్చేటువంటి సింప్టమ్స్ ఏం కనబడతాయంటే, మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు మన థింకింగ్ ప్రాసెస్ మొత్తంగా మారిపోతది. ఆలోచన విధానం మారిపోతుంది. మనం చాలా కోపంగా తయారవుతాం. లేదా ఇరిటేటింగ్‌గా తయారవుతాం. సో, ఎమోషన్స్ అన్నీ విపరీతంగా వస్తాయి. దాంతో పాటుగా మనం మెమరీ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మెమరీ సరిగ్గా గుర్తుండదు. ఏమన్నదో విషయం గుర్తులేదు. నాకది గుర్తులేదంటాం. చాలా సేపు ఫైటింగ్ అయిన తర్వాత నానా రభస జరిగిన తర్వాత మీరన్నది నాకు గుర్తుకులేదే. గుర్తుకొస్తే నేను ఇంత సేపు మీతోని మాట్లాడేవాడిని కాదు అని మనం అంటాం. సో, అలా మెమరీ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంటెలిజెన్స్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మన విచక్షణ ఏంటి, మన ఇంటెలిజెన్స్ అనేటువంటిది కూడా ఇంపైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా జడ్జ్‌మెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకనంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మనం అసలు ఏది కరెక్ట్, ఏది తప్పు అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సో, ఈ రకంగా మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి అవకాశం ఉంది మానసిక ఆరోగ్యం లేనప్పుడు. సో, మనల్ని మనం ఎట్లా మానసిక ఆరోగ్యాన్ని కండక్ట్ చేసుకోవాలి అనేటువంటిది మనందరం గూడాను తప్పకుండా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి నిజానికి మానసిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన అసలు ప్రాబ్లమ్ యొక్క సివియారిటీ చూస్తే దాదాపుగా ప్రతి 5గురిలో ఒకరికి ఏదో రకమైనటువంటి మానసిక సమస్య ఉంది. మరి ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత దీని పర్సెంటేజ్ ఇంకా పెరిగింది. సో, ఇంతమంది మానసిక అనారోగ్యంతో ఉన్నప్పుడు వీరిని ట్రీట్ చేయడానికి ఎన్ని హాస్పిటల్లున్నాయి? 42,000 హాస్పిటల్స్ ఉన్నాయి. 42 మెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. కేవలం 20,000 బెడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సైకియాట్రిస్ట్స్ ఒక 3,000 మంది, ఒక 3,000 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. నిజానికి చూస్తే అసలు వీరు ఎందుకు సరిపోరు? 130 కోట్ల జనాభాను ట్రీట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సైకియాట్రిస్ట్‌లు ఎంత? కౌన్సిలర్స్ ఎంత? మనకున్న బెడ్స్ ఏంటి? మనకున్న మెంటల్ హెల్త్ హాస్పిటల్స్ ఏంటి? ఇవన్నీ చూస్తే చాలా భయంకరమైన సిట్యుయేషన్. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో కూడాను సైకియాట్రిస్ట్ పోస్ట్, కౌన్సిలర్ పోస్ట్ లేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి సమాజంలో ఈ రుగ్మతలన్నిటిని టేక్ కేర్ చేయడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. నిజానికి మనం ఎక్కడ చూసినా గాని ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్తున్నాము. మంత్రమో, తంత్రమో, తాయెత్తు కట్టించుకుంటున్నాం. లేదా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఏదో రకంగా జనాలందరూ కూడాను ఒక ప్రొఫెషనల్ అవైలబుల్ లేకపోవడం వల్ల రకరకాల ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం. సో, అలా కాకుండా మనం మరి మనని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు అందుబాటులో లేదు అని మనం ఊరుకోలేం గదా! అందుబాటులో లేకపోతే అల్టిమేట్‌గా నష్టపోయేది మనమే గనుక మనం రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా వరకు మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. దాదాపుగా 270కి పైగా సివియర్ మెంటల్ డిజార్డర్స్ కనపడుతున్నాయి. స్కిజోఫ్రెనియా, మానియా, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్స్, ఓసీడీ, యాంగ్జైటీ డిజార్డర్, ఏడీహెచ్‌డీ, ఎపిలెప్సీ, అల్జీమర్స్ ఇట్లాంటి చాలా డిసీజెస్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను పూర్తిగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ 2 సెషన్‌లు పూర్తిగా మెంటల్ హెల్త్ డిజార్డర్స్ గురించి ఉన్నాయి సాటర్‌డే, సండే. అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మెంటల్ ఆహ్, సి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ గురించి మనం మాట్లాడదాం. మరి ఇన్ని సమస్యలు తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి మార్గాలేంటి? ఏ రకమైన ట్రీట్‌మెంట్ మనకు అందుబాటులో ఉందంటే, మేజర్‌గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫార్మకోథెరపీ అంటే డ్రగ్స్ ఇవ్వడం ద్వారా, అంటే మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా మన యొక్క ఎక్సైటెడ్ స్టేట్స్‌ను, మానియానో, బైపోలార్ డిసార్డర్‌ను, స్కిజోఫ్రెనియా లాంటి వ్యాధులను తగ్గించడానికి ఈరోజు ఎఫెక్టివ్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది. మిత్రులారా ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్‌లు అని 2 మాటలు అంటున్నాం మరి అసలు. సైకాలజిస్ట్ ఏంటి? కౌన్సిలర్ ఏంటి? సైకియాట్రిస్ట్ ఏంది? మరి అసలు ఏదైనా మనకు మానసిక జబ్బొస్తే ఎవరి దగ్గరికెళ్ళాలి?
అనే ప్రశ్న మనలో ఉదయిస్తాయి. ఏవైతే సీరియస్ కంప్లైంట్స్ ఉంటే అప్పుడు మందులతో తక్కువ చేసే వాళ్ళు సైకియాట్రిస్ట్ అంటారు. మందులు కాకుండా కేవలం మాటలతో మనతో పాటుగా ప్రయాణం చేసి మన ఆలోచన విధానాలను కరెక్ట్ చేసేవాడిని సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అని మనం అంటాం. సో మనకు అటు డ్రగ్స్ ట్రీట్మెంట్ ఉంది. అదే కాకుండా ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీస్ కూడా మనం ఈ క్లినికల్ సెట్టింగ్ లో చూస్తాం. సైకోథెరపీ అంటే ఆలోచన విధానాన్ని మార్చేటువంటి పద్ధతిని సైకోథెరపీ అంటాం. రీహాబిలిటేషన్ అంటాం. ఏదైనా ప్రాబ్లమ్ బిహేవియర్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళను ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టి నార్మల్ గా మార్చే అవకాశం ఉంది. అలాగే సోషల్ కల్చరల్ థెరపీస్ కూడా మన ఇండియాలో ఉంటే వేరే దేశాలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ట్రీట్మెంట్స్ మోడ్. ఇవన్నీ ఏంటంటే సివియర్ సైకలాజికల్ డిసీజెస్ వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికి ఇవన్నీ మనకు పనికొస్తుంది. కానీ నిజానికి సివియర్ సైకలాజికల్ డిసార్డర్స్ ఏవి లేవు అని అనుకుంటే అనుకున్నప్పటికి కూడా మనం నిజంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నామా అనంటే అది ఒక రకమైన ప్రశ్ననే. ఎందుకనంటే మనం నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు అనారోగ్యంగా ఉండొద్దు కదా! మన ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండాలి కదా! మనం సంతోషంగా ఉండాలి కదా! మనం చేసేటువంటి ప్రతి పని సక్సెస్‌ఫుల్ కావాలి కదా! మరి ప్రతి పని సక్సెస్ కావట్లేదు. ఆనందంగా ఉండలేకపోతున్నాం. సంతోషంగా ఉండలేకపోతున్నాం. మరి సక్సెస్ సాధించలేకపోతున్నాం. ఇవన్నిటికి కారణం ఏందంటే ఏదో ఒక దగ్గర కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అని మనం గమనించాం. సో, మనం ఈ ప్రాబ్లమ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాబ్లమ్ బిహేవియర్ యొక్క పాథాలజీ గురించి మనం చూద్దాం. చిన్న చిన్న విషయాలే మనం చాలా సందర్భాల్లో చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఒకనాటికి పెద్ద సమస్యలుగా రూపాంతరం చెందాయి. చాలా రకమైనటువంటి మానసిక సమస్యలకి అన్నిటికి కూడాను చాలా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. నేను సైకోథెరపీలో ఈ ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏంటంటే ఒక 20 కేస్ స్టడీస్ ప్రెజెంట్ చేయాలి. ఆ 20 కేస్ స్టడీస్ నేను ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మానస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షిమోగాలో హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు వారి సమస్యలు గమనిస్తుంటే ప్రతి చిన్న విషయానికి ఒక స్టూడెంట్ ఒక పేరెంట్‌తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ మమ్మీ తన క్రికెట్ ఆడడానికి వెళ్తే చదువు నెగ్లెక్ట్ చేస్తున్నావు, క్రికెట్ బ్యాట్ నేను కొనియను అన్నదానికి వాడు దాన్ని బాగా సీరియస్‌గా మనస్ఫూర్తిగా తీసుకొని డిప్రెషన్‌కి లోనై సివియర్ డిప్రెషన్ అనేటువంటి పేషెంట్ చూసాను. చాలా చిన్న విషయం. లేక ఎవరో పేరెంట్ ఒక మాట అన్నాడని, ఫ్రెండ్ ఒక మాట అన్నాడని, ఎదుటివాడు ఏదో నీచంగా మాట్లాడాడని, ఇంకోటి ఫలానా లేదని తనకు ఆ శక్తి లేదని, లేకపోతే తను పనికిరాని వాడు అనేటువంటి అభిప్రాయానికి లోనై చిన్న చిన్న కారణాలతో జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఎంతో మంది చూసాం. చాలా సూసైడ్స్‌కు కారణాలు చూస్తే చాలా పెద్ద సీరియస్ కారణాలు ఏమి ఉండవు. చాలా చిన్న చిన్న కారణాలే ఉంటాయి. వారి యొక్క ఆలోచన విధానంలో తప్పు ఉండడం గనుక అది ఒక సీవియర్ సైకలాజికల్ డిసార్డర్‌గా తర్వాతి రోజులలో రూపాంతరం చెంది ఆ రకంగా వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌కి లోనయ్యేటువంటి సందర్భాలను చూస్తున్నాం. అంటే మనం ఏం చేయాలంటే మనం భవిష్యత్తులో ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావద్దు. నిజంగా సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మన ఆలోచన విధానాన్ని, మన ప్రాబ్లమ్ బిహేవియర్ ఎట్లా స్టార్ట్ అవుతది? ఆ పాథాలజీ ఎలా స్టార్ట్ అవుతది? అనే దాన్ని మనం గనుక స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఈ సైకలాజికల్ డిసార్డర్స్‌కు లోన్ కాకుండా ఉండగలుగుతాం. అలాగే ఎవరైనా అట్లాంటి లక్షణాలు ప్రదర్శించినప్పుడు మనం గమనించి వారికి సరైనటువంటి పద్ధతిలో గైడెన్స్ చేయడానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుంది. సో, మనం ఒకసారి ప్రాబ్లమ్ బిహేవియర్‌ని గమనిస్తాం. ఇప్పుడు చాలా మంది ఇందులో స్టూడెంట్సే ఉన్నారు గనుక స్టూడెంట్స్ సమస్యల గురించి మాట్లాడరు. స్టూడెంట్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా మాట్లాడే మాటలు ఏమంటారంటే, వాళ్ళు స్టడీస్ విషయాన్ని తీసుకొనొద్దాం. స్టడీస్ విషయం సపోజ్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. నాకు మ్యాథమెటిక్స్ ఎన్నడూ రాదు. సపోజ్ ఇంగ్లీష్ మాట్లాడాలని కోరిక ఉంది. ఇంగ్లీష్ మాట్లాడమని మనం అడిగాము. నాకంత సీన్ లేదు. ఇంగ్లీష్‌లో ఏంటి నేనేంది మాట్లాడేది అని అనుకుంటాం. ఇక్కడ చదివితే ఐఐటీ వస్తదా? ఇక్కడ చదివితే ఐఏఎస్ అవుతామా? ఈ కాలేజ్‌లో చదివితే అవుతదా? ఈ ఊర్లో చదివితే అయితదా? అవి కావాలంటే ఎక్కడో పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలి అనేటువంటి ఒక అపనమ్మకం వల్ల ఒక ఒక రకమైనటువంటి భావన కలిగి ఉంటారు. ఆ భావన ఎంతవరకు కరెక్టు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పిల్లవానికి కూడా స్వతహాగా కొంత అర్థమయ్యి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ టైమ్ బీయింగ్ దాన్ని గెట్ ఆన్ చేయడానికి కోసం మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తాం. ఇంకా కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే నాకంత సీన్ లేదు అని మాట్లాడతారు. చాలా సందర్భం ఫ్రెండ్స్ మధ్యలో "అరె! నీకంత సీన్ లేదురా, నాకంత సీన్ లేదని" మాట్లాడతారు. ఆ సీన్ అనేటువంటి దానికి అర్థం ఏంటి? మరి ఆ మాట వెనకాల ఉండేటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించాలి. ఎంత కష్టపడ్డా లాభమేంది? ఎట్లైనా మనకు ఆ ర్యాంక్ రాదు. ఎట్లైనా మనకు పర్సెంటేజ్ మనకి ఎగ్జామ్‌లో స్కోర్ చేయలేము. ఎన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ ఎవడో వెనకాల ఒక బిగ్ బాస్ ఉండాలి. అయితేనే మనకు గాడ్ ఫాదర్ ఉండాలి. అట్లయితేనే లైఫ్‌లో సెటిల్ అయితాం. అనేటువంటి మాటలు మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. సో, కనుక విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో చిన్న చిన్న లోపాలే ఇప్పుడు ఉంటాయి. ఆ లోపాలు తద్వారా ఏమైతాయంటే నాకంత సీన్ లేదనుకున్నప్పుడు జీవితంలో ఏది చేయడానికి మనం ప్రయత్నం చెయ్యం.
అదంతా లర్న్డ్ హెల్ప్లెస్నెస్. నిజానికి 10th క్లాస్‌లో, ఇంటర్మీడియేట్‌లో బాగా కష్టపడలేదు. కానీ ఇప్పుడు కష్టపడితే రిజల్ట్ సాధించొచ్చు కదా! కానీ అది బేస్ చేసుకొని మనం ఏమంటామంటే నేను ఎంత కష్టపడ్డా లాభం లేదు అని మనమే లేబుల్ యేసుకొని మనం ప్రయత్నం చేయడమే ఆపేస్తాం. ఇట్లా ఏ విద్యార్థిని తీసుకున్నా మన విద్యార్థి లోకంలో చాలా రకాలైనటువంటి డైలాగ్స్ ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. మరి అదే రకంగా పేరెంట్స్‌ని కదిలించి చూడండి. పేరెంట్స్ కదిలించితే పేరెంట్స్ ఏమంటారు? వీడు నా కడుపున చెడగొట్టాడు. ఎంత కష్టపడుతున్నా అనే విషయం వీనికి అర్థం కాలేదు. ఎక్కడి నుంచి తెచ్చిపెడుతున్నా అనే విషయం కూడా వానికి ఏమాత్రం సోయి లేదు. వాని కటింగ్ జూడు, వాని డ్రెస్సింగ్ జూడు. అసలు వీడు హోప్‌లెస్ ఫెలో. వీడి జీవితానికి పనికిరాడు. వీడు పుట్టడం వల్లనే నాకు సమస్యలన్నీ స్టార్ట్ అయినాయి. వీనితోని నాకు పెద్ద సన్ స్ట్రోక్ ఉంది. వీడు భవిష్యత్తులో ఏమవుతాడో? రౌడీ షీటర్ అవుతాడా? ఇంకేమవుతాడో అనేటువంటి ఆందోళనలో పేరెంట్ ఉంటారు. ఏది చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు. నేను చదువుకోగానే చెడిపోయాను. మా స్టూడెంట్‌ని నా అబ్బాయి అయినా చదువుతాడని నేను ఇన్ని రకాలైనటువంటి శ్రమ కూర్చి నేను చదివిపిస్తే వీడు చదవట్లేదు అనేటువంటి బాధ పేరెంట్‌లో ఉంటుంది. అలాగే ఒక హౌస్ వైఫ్ తీసుకోండి. ఒక మామూలు గృహిణి తీసుకోండి. మామూలు గృహిణి ఏమంటుంది అంటే, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు వెట్టి చాకిరీ చేస్తున్నా. నా చాకిరీకి గుర్తింపు లేదు. నా చాకిరీకి వెలగట్టేటువంటి పరిస్థితి లేదు. కనీసం నన్నెవరు గూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. వారందరికీ నేను ఎంబడి ఉండి 24 అవర్స్ వరకు సర్విస్ చేయడానికి ఒక సర్వెంట్‌ని తప్ప నన్నొక మనిషిగా గుర్తించరు. నా యొక్క సర్వీసెస్‌కి వాల్యూస్ లేదు అనేటువంటి భావనలో వాళ్ళుంటారు. అలాగే అనవసరమైనటువంటి తప్పు చేశానేమో, పెళ్లి చేసుకోవడమే తప్పు చేశానేమో అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. తర్వాత నేను చనిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమవుతది. ఇప్పుడు ఉంటే నా యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళకి తెలియట్లేదని ఒక గృహిణి మాట్లాడుతది. అలాగే ఒక ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీని తీసుకోండి. ఎంతసేపు పని చేసినా ఇది ఇంతేనండి. ఇవి అసలు మా మేనేజ్‌మెంట్‌కు అర్థం కాదు. లేకపోతే ఈ వ్యవస్థనే ఇంత. అనవసరంగా ఇక్కడ ఇరుక్కపోయాను. అనవసరంగా ఈ ప్రయత్నం ఇంకొక దగ్గర చేసుంటే నేను ఏ స్థాయిలో ఉండేది. అనేటువంటి మాటలు వింటాం. ఇప్పుడు వీరందరి మాట్లాడినటువంటి మాటల యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం అర్థం చేసుకుంటే, అందరూ గూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక నిరాసక్తత, తర్వాత ఒక రకమైనటువంటి న్యూనతా భావం, ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని ఈ మాటల రూపంలో వాళ్ళు వెల్లడిస్తా ఉన్నారు. ఇదంతా గూడాను మనం అంటే ఈ ప్రాబ్లమ్ బిహేవియర్ డెవలప్ కావడానికి కోసం ఈ పాథాలజికల్‌గా 1, 2, 3 సింప్టమ్స్ వరుసగా పెరుగుతూ వస్తా ఉన్నాయి. ఇలా పెరుగుతూ వచ్చినటువంటి సింప్టమ్స్ ఒకనాటికి అది పెద్దగా సైకలాజికల్ ప్రాబ్లమ్‌గా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దాన్ని అవాయిడ్ చేయాలనంటే దాన్ని మొదటగా గుర్తించి అసలు ఆలోచన విధానం కరెక్ట్ ఉందా? లేదా? అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే తప్పకుండా స్ట్రాంగ్ మెంటల్ హెల్త్‌ను మెయింటైన్ చేస్తూ పీస్‌ఫుల్‌గా, ఆనందంగా ఉండేటువంటి అవకాశం మనకుంది. సో, వాట్ ఈస్ కాగ్నిటివ్ డిస్టార్షన్స్? కాగ్నిషన్ అంటే ఏంటి? డిస్టార్షన్ ఏంటో ముందు మాట్లాడుకుందాం. కాగ్నిషన్ ఏందంటే ఇట్స్ ఎ మెంటల్ యాక్షన్ ఆర్ ఎ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ అండర్‌స్టాండింగ్. ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకుంటాం? మన యొక్క ఆలోచనతో, మనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో, మనకున్న 5 సెన్సెస్‌తో ఎదుటి వ్యక్తిని గాని, లేక ఎదురుగా ఉన్నటువంటి అంశాన్ని గాని మనం స్వీకరించేటువంటి అవకాశం ఉంది. పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది? త్రూ సెన్సెస్ ఓన్లీ. కనుక మన సెన్సరీ పర్సెప్షన్‌తోని కొన్ని విషయాలు గ్రహిస్తాం. అలాగే మన ఆలోచన విధానంతోని కొన్ని విషయాలు గ్రహిస్తాం. మనకున్న గతంలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి, ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌నంతా కలిపి మనం కాగ్నిషన్ అంటాం. అంటే మెదడుతో చేసేటువంటి, సెన్సెస్‌తో చేసేటువంటి యాక్టివిటీస్ అన్ని పుట్ టుగెదర్ వి కాల్ దెమ్ యాస్ కాగ్నిషన్. సో, ఈ కాగ్నిషన్‌లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? మనం ఆలోచన చేసే విధానం, మనం వినడము, నేర్చుకోవడము, అలాగే ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడము, ఏదైనా విషయాన్ని మనం అవును, కాదు అని జస్టిఫై చేసుకోవడము, లేదా ఏదైనా క్వెషనింగ్ చేయడం, లేదంటే దానిపైన మన ఆసక్తి ప్రదర్శించడం, లేక నిరాసక్తత ఉండడం, ఇవన్నీ కూడాను ఈ మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడాను కాగ్నిషన్‌కి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఒక రకంగా ఏం చెప్పొచ్చు అనంటే, మెదడు చేసేటువంటి కార్యక్రమాలు, మన మనసు ఆలోచనలు చేసేటువంటి కార్యక్రమాలంతా కాగ్నిషన్‌గా తీసుకోవచ్చు. మరి వాట్ ఈస్ డిస్టార్షన్? డిస్టార్షన్ అంటే ఉన్నటువంటి పద్ధతిలో ఏదో ఒక తేడా రావడం. అంటే ట్విస్టింగ్ ఆర్ ఆల్టరింగ్ సంథింగ్. ఆల్టరింగ్ అంటే చేంజింగ్ సంథింగ్ ఔట్ ఆఫ్ ఇట్స్ ట్రూ, నేచురల్, ఒరిజినల్ స్టేట్. అసలు ఒరిజినల్‌గా ఎలా ఉంటుంది? నేచురల్‌గా ఎలా ఉంటుంది? అనేటువంటి స్టేట్‌ను, దాని యొక్క స్థితిని మార్చి చేసేటువంటిది ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్ని డిస్టార్షన్ అంటారు. సో, మరి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల ఏంటి మనకు అంటే మైండ్ కన్విన్సెస్ us of something that isn't really true. Reinforce negative thinking, sound rational, accurate feeling and bad about ourselves. So, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల మనకు జరిగేటువంటిది ఏంటంటే ఏదైతే తప్పు ఉంటుందో ఆ తప్పును తప్పుగా మనం గుర్తించం. దాన్ని కరెక్టే అనుకుంటాం. అది ట్రూ అనుకుంటాం. దాన్ని రీఇన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తాం. నెగెటివ్ థింకింగ్‌ను డెవలప్ చేసుకుంటాం.
తర్వాత నేను నువ్వు అట్లా అనుకోవడం తప్పు కదా అంటే, ఎందుకు తప్పు? కావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, కావాలంటే ఫలానా సన్నివేశం చెప్తాను, ఐఎమ్ ఆల్వేస్ రైట్, నేను అనుకున్నది తప్పు కాదు, ఖచ్చితంగా కరెక్టే అని ఒక రీజనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. రీజనింగ్ ఇస్తాం, రేషనల్ గా ఉన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తాం, అక్యురేట్ ఫీలింగ్స్ మనం ప్రజెంట్ చేస్తున్నట్టుగా చేస్తాం. కానీ నిజానికి అవి నిజం కాదు. నిజం కానటువంటి దాన్ని, అంటే ఏదైతే నిజమో దాన్ని వక్రీకరించి వక్ర భాషని చెప్పి దాన్ని సరైనటువంటి పద్ధతిలో ప్రజెంటేషన్ చేయలేక, సరిగ్గా అర్థం చేసుకోలేక ఉండేటువంటి పద్ధతిని కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం. అంటే ఆలోచన విధానంలో సరైనటువంటి పద్ధతి పాటించకపోవడం వల్ల, ఉన్న నిజాన్ని మనం ఒప్పుకోకపోవడం వల్ల, ఉన్న నిజాన్ని వక్రీకరించడం ద్వారా కానీ, లేకపోతే మనం అనుకున్నటువంటి ఆలోచన కరెక్టే అని మనం బలంగా నమ్మడం వల్ల కానీ మనకు సరైనటువంటి మైండ్ చేసేటువంటి యాక్టివిటీస్ లో తేడా వస్తుంది. అంటే డిస్టార్షన్స్ విల్ కమ్ ఇన్ యువర్ కాగ్నిటివ్ ప్రాసెస్. సో ఇది మనం జనరల్ గా జరుగుతున్నటువంటి అంశం. సో మరి ఎందుకు నెగటివ్ థాట్స్ అంటే, జనరల్ గా ఇందాక మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తే అన్ని నెగటివ్ థాట్స్ కదా. ఎందుకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను చనిపోయినాక మీకు అర్థం అవుతుంది, లేకపోతే ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు, నాకంత సీన్ లేదు, ఇవన్నీ ఏంటి నెగటివ్ థాట్స్. మరి నెగటివ్ థాట్స్ రావడం, అయ్యో తప్పు, పాపం, ఏ పాపం చేసుకున్నానో, గుడికి పోతాను, కొబ్బరికాయ కొడతాను అనాల్సిన పని లేదు. నెగటివ్ థాట్స్ అనేటువంటి ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు రావాలి? మనిషి అన్న వాడికి నెగటివ్ థాట్స్ ఎందుకు రావాలి? నేను మంచినే కదా, పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నాను కదా, మరి నాకు నెగటివ్ థాట్స్ ఎందుకు రావాలి? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా అనాల్సిన పని లేదు. దాని క్యారెక్టర్ ఏదో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను యాంట్ అని రాశాను, అటానమిక్ నెగటివ్ థాట్స్. ఏంటి అంటే అటానమిక్ నెగటివ్ థాట్స్. జనరల్ గా మనం మైండ్ బిహేవియర్ మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు ప్రతి నిత్యము మనకు దాదాపుగా 70,000కు పైగా ఆలోచనలు వస్తాయి. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచి ఏం ఆలోచన లేకుండా ఉంచు అంటే అది ఎంత ఇంపాసిబుల్ అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎంతో ప్రయత్నం చేస్తే గానీ, ఎంతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే గానీ కొన్ని సెకండ్స్, 1 సెకండ్ 2 సెకండ్స్ మాత్రమే కొంత మనం దాన్ని తగ్గించగలుగుతాం. సో మన మెడిటేషన్ వల్ల ఏమవుతుంటే మనకు వచ్చేటువంటి ఫ్లో ఆఫ్ థాట్స్ ను స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తాం. కానీ అసలు ఆలోచన లేకుండా మైండ్ ఉండదు. ఆలోచన లేకుండా మైండ్ ఉండే ప్రసక్తే లేదు. 70,000 థాట్స్ పర్ డే అంటే మీరు ఆలోచన చేయండి. సో నార్మల్ గా ఏంటంటే మనకు మంచి అంటే పాజిటివ్ థాట్స్ వస్తాయి, అలాగే నెగటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్ థాట్స్ రావడం ఎంత సహజమో నెగటివ్ థాట్స్ రావడం కూడా అంతే సహజం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మనం ఏం తప్పు చేయట్లేదు. నెగటివ్ ఆలోచన రావడం వల్ల ఏం తప్పు చేయట్లేదు. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ మన నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? మనకు దానివల్ల ఏం బెనిఫిట్ అని అంటే మనకు ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మైండ్ కొన్ని పద్ధతులు అవలంబిస్తుంది. ఏం పద్ధతి అవలంబిస్తుంది అంటే మనల్ని మనం సేఫ్ గా ఉండడానికి కోసం, మన యొక్క థ్రెట్స్ ఏంటియో మనం ముందుగానే గుర్తించడం కోసం, తర్వాత మనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవడం కోసం, అలాగే సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి కోసం మనలో కొన్ని నెగటివ్ థాట్స్ వస్తాయి. ఎప్పుడైనా ఆపోజిట్ వాయిస్ వస్తేనే మనం కరెక్టా కాదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కనుక నెగటివ్ థాట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. నెగటివ్ థాట్స్ రావడం నాకు నష్టం అని అనుకోదు. ఎన్ని నెగటివ్ థాట్స్ వస్తే నిజంగా మనం సంస్కరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనబడుతుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ గా మనం కరెక్ట్ చేయడానికి అది పనికొస్తుంది. కనుక మిత్రులారా, నెగటివ్ థాట్స్ అనేటువంటిది క్వైట్ కామన్. అది బ్రెయిన్ ఫినామినన్ అంతే, దాని యొక్క నేచర్ ప్రాసెస్ అంత. ఆ నేచురల్ గా వచ్చినటువంటి ఆలోచనలు, పాజిటివ్ నెగటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. కానీ దేన్ని పట్టుకొని వేలాడుతున్నాం అనే దాని పట్లనే మన యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతాయి. సో పాజిటివ్ నెగటివ్ థాట్స్ ఆర్ వెరీ కామన్ అండ్ నెగటివ్ థాట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ రైట్ వే. సో దాదాపుగా మనకు వచ్చే ఆలోచనలు కూడా మనం గమనిస్తే 90% ఆఫ్ ది థాట్స్ ఆర్ రికరింగ్. రికరింగ్ అంటే అర్థం ఏంటి? రిపిటేటివ్. ఎప్పుడు వచ్చిన ఆలోచనే 10 సార్లు వస్తుంది. ఏదాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన 10 సార్లు వస్తాయి, 100 సార్లు వస్తాయి, 1000 సార్లు వస్తాయి, 1,00,000 సార్లు వస్తాయి. సో ఏదైనా చిన్న సందర్భంలో మనము సెల్ఫ్ డిఫీటెడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఆలోచన, నేను వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ చేసుకున్నామని చూడండి. సూసైడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సూసైడ్ పాసిబుల్ కాదు. దానికన్నా ముందు ఎన్నో కొన్ని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అనుకుంటాడు, నువ్వు బతికుండే లాభం లేదు, యు ఆర్ ఏ వేస్ట్ ఫెలో, యు ఆర్ ఏ స్టూపిడ్ ఫెలో, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ లివింగ్, అసలు నువ్వు బతికుండడం వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి ఆలోచన 100 సార్లు, 1000 సార్లు, 2000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే రిపిటేటివ్ ఆలోచన ఉంటుందో అది ఒక న్యూరల్ పాత్ వేని డెవలప్ చేస్తుంది. అంటే ఏ ఆలోచన ఎక్కువ సార్లు మనకు రిపీటెడ్ గా వస్తుందో ఆ ఆలోచన మన మనసులో ఒక కనెక్షన్ డెవలప్ చేస్తుంది, న్యూరాలజికల్ పాత్ డెవలప్ చేస్తుంది. సో ఇక అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి 4 లైన్స్ రోడ్ వేసినట్టే,
ఇక కనుక ఆలోచనలు రావడం పోవడం అనేటువంటి ఫ్రీక్వెన్సీ చాలా ఈజీగా ఉంటుంది. మరి వీ హ్యావ్ గివెన్ ఎ కనెక్షన్ టు అవర్ బ్రెయిన్ అండ్ వీఆర్ ఎంటర్టైనింగ్ సచ్ నెగటివ్ థాట్స్. సో ది ఫ్లో విల్ బి లైక్ దట్. ఇంకా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా 100 స్పీడ్ 200 స్పీడ్ తోని చక్కగా పోతాయి వస్తాయి. సో నెగటివ్ థాట్స్ కు మనం ఒక పేమెంట్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది థాట్స్ ఆర్ రిపీట్. మీరు కూడా గమనించి చూడండి. అసలు మీకు వచ్చే ఆలోచనలు కనుక ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే అటు వ్యాపారం గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, మన గురించి కానీ ఆలోచన చేస్తే కొన్ని ఆలోచనలు చుట్టే తిరుగుతా ఉంటాం. వాటి పెద్ద గూడు కట్టేస్తాం. నిజానికి అందులో ఏముండదు కానీ గూడైతే కట్టేస్తాం మనం. సో ఈ రకంగా మన యొక్క మైండ్ యొక్క వర్కింగ్ ఉంటుంది. సో అటానమిక్ నెగటివ్ థాట్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే, మనకి ఎప్పుడైనా నెగటివ్ థాట్స్ రాగానే మన లోపల ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. అసలు నేను చేస్తుంది కరెక్టేనా, ఈ పద్ధతి కరెక్టేనా అనేటువంటి సెల్ఫ్ డౌట్ మన లోపల క్రియేట్ అవుతుంది. ఏదైనా నెగటివ్ థాట్ రాగానే ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ మనకు కోపం రావడం, లేక ఇరిటేషన్ రావడం. సో ఏదైనా నచ్చని మాట మనకు వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏముంటే మన లోపల, అది ఇమీడియట్ గా కోపం. నేను అది కాదు అని చెప్పాలనుకున్నాం, కానీ నేను అది కాదు అని చెప్పడానికి మొట్టమొదటి రియాక్షన్ ఏంటి? యాంగర్ లేదా ఇరిటేబిలిటీ. సో యాంగర్, ఇరిటేబుల్ ఎదుటి వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నంలో మనం ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేక చెప్పే స్థితిలో మనం లేకపోతే ఏమవుతుంది? అది డిప్రెసివ్ సిమ్టమ్ గా మిగిలిపోతుంది. లేదా ఆలోచన పదే మనం ఆలోచన చేసి యాంగ్జైటీగా డెవలప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక నెగటివ్ థాట్ వరకే ఆగలేదు. ఆ థాట్ ను మనను డౌట్ పడేటట్టుగా, మన లోపల కోపాన్ని పెంచేట్టుగా, డిప్రెషన్ యాంగ్జైటీకి లోనయ్యేటట్టుగా, తద్వారా ఇంకా సీరియస్ డిజార్డర్స్ కు లోనయ్యేటట్టుగా మనం చేస్తుంది. కనుక ఇట్లాంటి ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. వీటికి అసలు ఇది నెగటివ్ థాట్ అని ఎట్లా గుర్తుపడతాం? ఇది పాజిటివ్ నెగటివ్ థాట్ అని ఎట్లా గుర్తుపడతాం అంటే, నెగటివ్ థాట్స్ ఆర్ ఆల్వేస్ నెగటివ్. వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నెగటివ్ అనేది అర్థం అంటే అది మనకు ప్రయోజనకారి కాదు, ఏదో ఒక అప్రయోజనమే ఉంటుంది. కనుక ప్రయోజనం ఏ రకంగా దాని మనకు ఉపయోగంలో ఉంటుంది. అలాగే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఎంతసేపు అది మనం నిందించుకునేటువంటి పద్ధతిలో ఉంటుంది. సెల్ఫ్ డౌట్ అని చెప్పాం కదా ఇందాక. కనుక మనం నిందించుకునే రకంగా ఉంటుంది. అంటే నువ్వు అట్లా చేయబట్టి అయింది, నువ్వు కొద్దిగా ముందు యాక్టివ్ ఉంటే వేరే రకంగా ఉంటుండే, నువ్వు దానిపైన మనసు పెట్టలేదు, దానికి అంత కారణం నువ్వే అని ఒక నెగటివ్ ఫీలింగ్ ను మన లోపల క్రియేట్ చేస్తుంది. ఫీల్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇంకేంటంటే అన్ఇన్వైటెడ్, అసలు నువ్వు అట్లా ఆలోచించాలని నువ్వు అనుకోవు, కానీ ఆలోచన నీ మైండ్ లోకి చొప్పించబడుతుంది. సో అన్ఇన్వైటెడ్ గా వచ్చేటువంటి ఆలోచన. అలాగే బిలీవబుల్, ఏదన్నా నెగటివ్ థాట్ వచ్చిందంటే దాన్ని పూర్తి స్థాయిలో నమ్మడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవును కరెక్టే అంటాం. రీజన్ లేదు కానీ అవును కరెక్టే అంటాం. తర్వాత అట్లా రావడం వల్ల ఏమవుతుందంటే మనం బయస్ గా మారిపోతాం. బయస్ గా అంటే అర్థం ఏంటి? ఉన్న దానికన్నా నెగటివ్ గా, ఆపోజిట్ గా మనం మారిపోయేటువంటి అవకాశం. అంటే ఒక సిచ్యువేషన్ ను ఎట్లా చూడాలి, సరి అయినటువంటి పద్ధతిలో చూడకుండా ఇంకొక కోణంలో చూడడం, నెగటివ్ కోణంలో చూడడం బిగిన్ చేస్తాం. కనుక ప్రతి దాంట్లో పాజిటివ్ నెగటివ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. కానీ పాజిటివ్ మొత్తానికి నెగ్లెక్ట్ చేసి కేవలం నెగటివ్ కోణంలోనే చూస్తాం. కనుక అది బయస్డ్ గా ఉండేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. సో ఈ 4-5 మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నెగటివ్ థాట్స్ కాదా అని చెప్పడానికి వస్తుంది. నిజానికి అంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, మనకు తెలుస్తూనే ఉంటుంది అది నెగటివ్ థాట్. సో ఆరన్ బెక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ కాగ్నిటివ్ ట్రైడ్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే అర్థం ఏంటంటే, అసలు మన మైండ్ సెటప్ ఎట్లా ఉంటుంది, మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం చూసుకోవడం బిగిన్ చేస్తాం. మనము చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని కంపేర్ చేసుకొని మనం బాగున్నామా, బాగలేదా, మనం కరెక్టా, ప్రపంచం కరెక్టా అని క్వశ్చన్ చేయడం బిగిన్ చేస్తాం. ఇవన్నిటితో పాటుగా అసలు మన ప్రపంచంతో కంపేర్ చేసుకుంటూ పాటుగా ఫ్యూచర్ గురించి ఎక్కువ వరీ అవుతా ఉంటాం. ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యే అవకాశం ఉంది అనే దాన్ని. ఇవన్నీ కూడా నెగటివ్ వ్యూ ఆఫ్ సెల్ఫ్, నెగటివ్ వ్యూ ఆఫ్ ది వరల్డ్ అండ్ నెగటివ్ వ్యూ ఆఫ్ ది ఫ్యూచర్. ఎప్పుడైతే మనం నెగటివ్ వ్యూ, మనము నెగటివ్ గా ఆలోచన చేసుకోవడం కానీ, చుట్టూ ఉన్న సమాజాన్ని నెగటివ్ గా అర్థం చేసుకోవడం కానీ, లేక భవిష్యత్ అంతా నెగటివ్ గా ఉందని భావించడం అనుకోండి, ఆటోమేటిక్ గా నెగటివ్ థాట్స్ అనేటువంటిది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అట్లాంటి ఆలోచనలు అన్ని కూడా నెగటివ్ కిందికే వస్తుంది. సో ఇందాక మనం యాంట్స్ అని మాట చెప్పాం, అంటే ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అని. నిజానికి నేను చిన్నప్పుడు సుమతి శతకం చదువుకున్న ఒక పద్యం గుర్తుంది నాకు. బలవంతమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కి చావేద సుమతి అని. అంటే ఎంత పెద్ద బలవంతమైన సర్పమైనా చిన్న చీమలు ఒకటేసారి పెద్ద మొత్తంలో దాడి చేస్తే ఆ సర్పాన్ని కూడా చంపేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ కూడా చిన్న చీమ అనుకుంటే, యాంట్ అనుకుంటే, ఆ యాంట్స్ ఏమవుతుంటే మెల్లిమెల్లిగా మన యొక్క మెంటల్ హెల్త్ ని తినేటువంటి అవకాశం ఉంది.
ఒక రోజు మనం సీరియస్ సైకలాజికల్ డిజార్డర్ కు పోయేటువంటి అవకాశం ఉంది. సో దట్స్ వై వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దాని నెగటివ్ థింకింగ్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎట్లా దాన్ని మనం ప్రభావితం అవుతుందంటే, ఫస్ట్ మన మైండ్ ఎప్పుడు కూడా కొన్ని ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మన మైండ్ లో చాలా వరకు 200కు పైగా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నింటినీ వాటిని చేరవేస్తాయి. వాటికి అన్నిటికీ రన్ కావడానికి కోసం కొన్ని కెమికల్స్ అవసరం. ఆ కెమికల్స్ ను మనం ఏంటంటే సెరిటోటిన్, డోపమిన్, గాబా అని రకరకాలైనటువంటి కెమికల్స్, మన నానోపెప్రిన్ అని ఇట్లాంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి మైండ్ లో. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క ఫీల్ గుడ్ ఉండేటువంటి సెరిటోటిన్ కానీ డోపమిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే మనకు నిజంగా ఆ ఉపయుక్తమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ని డిప్లీట్ చేస్తే వాటికి ఉన్నటువంటి శక్తిహీనతను చేసేస్తుంది. ఆ శక్తివంతంగా ఉన్నటువంటి వాటిని శక్తిహీనంగా చేసేస్తుంది. అంతేకాకుండా మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫియర్ సెంటర్ ను ఎన్లార్జ్ చేస్తుంది. అంటే భయం అనేటువంటి తప్పకుండా భగవంతుడు ఇచ్చినటువంటి మంచి గిఫ్టేనండి. ఇప్పుడు ఒక పాము వచ్చింది, ఇంట్లోనికి ఎంటర్ అవుతుంది, నాకు భయం లేదు అంటే ఏమవుతుంది, అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నేను కొంత భయపడాల్సిందే, ఎందుకంటే నన్ను నేను సేవ్ చేసుకోవడానికి కోసం. సో అప్పుడు ఏమవుతుంది, ఫియర్ సెంటర్ ఏదైతే ఉందో ఫియర్ సెంటర్ ఎన్లార్జ్ అవుతుంది. దాంతో పాటుగా ఏమవుతుంది, సైకియాట్రిక్ డిసీజెస్ కు మనం లోన్. అంతేకాకుండా మరి మన బ్రెయిన్ ఏజింగ్ ప్రాసెస్ ను కూడా స్పీడప్ చేస్తుంది, యాక్సలరేట్ చేస్తుంది. అంటే మనం ఇంకొక 10 సంవత్సరాలు బతకాల్సింది కాస్త ఆ బ్రెయిన్ యొక్క కెపాసిటీని, అంటే ఎప్పుడైతే మనం బాధ, ఆందోళన, తర్వాత భయం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు జ్ఞాపక శక్తి తగ్గడం, తర్వాత మనుషులను గుర్తుపట్టలేకపోవడం, ఇట్లాంటివన్నీ మనం ఆల్జిమర్స్ లాంటి సమస్యలు ఎక్కువగా రావడానికి కారణం అంటే ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చేటువంటి. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ వల్ల వస్తాయి. సో మరి ఎట్లా ఏం చేద్దాం, మరి థాట్స్ యాక్షన్స్ ఉండేటువంటి లింక్ ఏంటి మనం చూద్దాం. ఎప్పుడైనా చూడండి, ఏ యాక్షన్ జరగాలన్నా ఫస్ట్ అది మనసులో ఒక ఆలోచన రూపంలో బయలుదేరుతుంది. ఆ ఆలోచనకు మనం ఏం చేస్తామంటే ఒక ఫీలింగ్ ను జనరేట్ చేస్తాం. అన్ని ఆలోచనలు కార్యరూపం రాదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలని నాకు ఆలోచన వచ్చింది, ఇది మంచి ఆలోచన. ఈ ఆలోచన నేను ఏం చేస్తాను, ఒక ఫీలింగ్ జనరేట్, కొత్త ఇంటికి వెళ్తే నేను హ్యాపీగా ఇట్లా ఉంటుంది, నాకు సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది, ఇట్లా లివింగ్ రూమ్ ఇట్లా ఉంటుంది, తర్వాత నాకు కంఫర్టబుల్ గా అన్ని ఎంజాయ్ చేయగలుగుతాను అని ఒక ఫీలింగ్ ను దానికి అటాచ్ చేస్తాం. థాట్ కు ఫీలింగ్ ను అటాచ్ చేస్తాం. థాట్ ఫీలింగ్ రెండు ఎప్పుడైతే అటాచ్ అయ్యారో అప్పుడు ఏమవుతుందంటే ఒక యాక్షన్ చేయడానికి నేను ముందుకెళ్తాను. యాక్షన్ బిహేవియర్ అనేది స్టార్ట్. యాక్షన్ బిహేవియర్ అనేటువంటిది కంటిన్యూస్ గా స్టార్ట్ అయినప్పుడు ఆ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఏమవుతాయి, సేమ్ యాక్షన్ ఇఫ్ ఇట్ రిపీటెడ్లీ టేక్స్ ప్లేస్, దట్ బికమ్స్ ది యాటిట్యూడ్. అది నా యొక్క వైఖరిగా మారిపోతుంది. అందుకే ఇప్పుడు విద్యార్థులంతా మీ అందరికి తెలియజేసేది అంటే దాదాపుగా 18-19 ఇయర్స్ వచ్చేంత వరకు ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఫామ్ అవుతుంది, అంటే వ్యక్తిత్వం ఫామ్ అవుతుంది. వ్యక్తిత్వం అంటే ఏంటి, మన ఆలోచనలు, మన యొక్క థింకింగ్ ప్రాసెస్, తర్వాత మన యొక్క ఫీలింగ్స్, ప్రపంచం పట్ల మనకు ఉన్నటువంటి దృక్పథము, ఇవన్నీ కూడాను ఫామ్ అవుతాయి. సో కనుక యంగ్స్టర్స్ కు ఎవరు వచ్చినా కానీ పిల్లల్ని ఎందుకు ఉద్దేశించి చెప్తారు అంటే, పిల్లల్లో ఇంకా క్యారెక్టర్ ఫార్మేషన్ స్టేజ్ ఉంటుంది కనుక ఏదైనా నిజమైన మార్పు తీసుకురావాలంటే ఇది సరైనటువంటి ఏజ్. కనుక ఆ సరైనటువంటి ఏజ్ లో సరైనటువంటి ఆలోచనలు, సరైనటువంటి బిహేవియర్ కనుక మనం ఇవ్వగలిగితే వాటి వల్ల వారికి సరైన యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సరైన యాటిట్యూడ్ డెవలప్ అయిన తర్వాత జీవితంలో ప్రతిదాన్ని సరైన పద్ధతిలో తీసుకోగలుగుతాడు. చాలా మందికి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ ఇక పర్సనాలిటీ డిజార్డర్స్ కి రావడానికి కారణం ఏంటంటే యాటిట్యూడల్ ప్రాబ్లం. యాటిట్యూడ్ ఇవ్వాలని ఒకరోజు చేసుకుంది కాదు. గత 20 సంవత్సరాలు, నా వయసు 53 సంవత్సరాలు, 53 సంవత్సరాలుగా నేను ఏం ఆలోచన చేస్తున్నా అదే నేను. 53 సంవత్సరాల్లో ఏం మంచి పనులు చేస్తే నేను మంచి అని అవుతా, చెడ్డ పనులు చేస్తే చెడ్డ అని అవుతా. అదే కదా మన క్యారెక్టర్, అట్లే డిసైడ్ అవుతుంది కదా. సో కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ టోటల్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ డీడ్స్. నువ్వు చేసిన పనులు, నీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నువ్వు. కనుక నువ్వు అంటే ఏంటి, ఇక నీ యొక్క యాటిట్యూడ్. కనుక భవిష్యత్తులో మంచి యాటిట్యూడ్ ఉండాలంటే ఆల్రెడీ స్టేజెస్ లో మీ యొక్క ఆలోచనలు సరిగ్గా ఉండాలి, మీ ఫీలింగ్స్ సరిగ్గా ఉండాలి, తద్వారా మీరు చేసేటువంటి యాక్షన్స్ సరిగ్గా ఉండాలి. అవి కనుక మీరు సరిగ్గా ఫామ్ చేసుకొని మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో మీకు అందమైన రోజులు ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, డిజార్డర్స్ ఉండవు, 10 మందికి మీరు పనికొచ్చే రకంగా ఉంటారు. సో కనుక యంగ్స్టర్స్, మీరు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నప్పుడు అరే మామ ఇది ఏదైనా నానా గోల పెట్టి నానా రకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు దయచేసి గమనించండి, మీరు మాట్లాడే మాటల వల్ల ఎవరైనా హర్ట్ అవుతున్నారా, మీరు మాట్లాడే మాట సరైనదేనా అని మళ్ళొకసారి చెక్ చేసుకోండి. మీ ఆలోచనలు కనుక సరైన పద్ధతిలో మార్చుకుంటే ఆ ఫీలింగ్స్ వాటికి సరైన పద్ధతిలో అటాచ్ అవుతాయి, దానివల్ల మంచి బిహేవియర్ వస్తుంది. ఆ బిహేవియర్ రావడం వల్ల మీలో ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అందుకే ఎంత పెద్ద కౌన్సిలర్ తీసుకొచ్చి ఓ 40 ఏళ్ళ వ్యక్తినో 50 ఏళ్ళ వ్యక్తినో మార్చమంటే మార్చడం చాలా కష్టం. అన్లెస్ ఆ వ్యక్తి తను మారాలని అనుకుంటే తప్ప, ఏదో ట్రామాటిక్ ఈవెంట్ గాని తను మారాలి అనుకుంటే తప్ప నిజమైనటువంటి మార్పును తీసుకురాలి. సో కనుక యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రధాన లక్షణం ఏంటంటే ఫస్ట్ థాట్. కనుక మనం ఎక్కడ మనం ఒక యాటిట్యూడ్ గాని, మన బిహేవియర్‌లో గాని మార్పు రావాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? థాట్స్ దగ్గర మొదలుపెట్టాలి. అంటే మన ఆలోచనల దగ్గర మొదలుపెట్టాలి. ఫస్ట్ యూ చెక్ యువర్ థాట్స్. వెదర్ దట్ థాట్ ఈస్ రియల్లీ గుడ్, వెదర్ దట్ ఈస్ వర్కబుల్, వెదర్ దట్ ఈస్ జెన్యూన్, దట్ యూ హావ్ టు చెక్. ఆ థాట్ కనుక ప్రాసెస్‌లో చేంజ్ అవుతే ఆటోమేటిక్‌గా ఫీలింగ్ మారుతది, యాక్షన్ మారుతది, యాటిట్యూడ్ కూడా మారే అవకాశం ఉంది. సో యాస్ ఎ యంగ్‌స్టర్స్ మై అడ్వైస్ ఫర్ యూ ఈస్ టు చెక్ యువర్ థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ కాగ్నిటివ్ డిస్టార్షన్? డిస్టార్షన్ అంటే మనం అందరం ముసుగేసుకొని బతుకుతాం. మీ అందరికీ తెలుసు. లోపల ఒకడు ఉంటారు, బయట ఒకటి మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు కదా. చాలా మంది కూడాను అసలు వాళ్ళు ఉన్నట్టుగా ఎప్పుడు కనబడరు. బయటికి ఓ రకంగా కనబడతారు, లోపల ఓ రకంగా కనబడతారు. మనందరం ముసుగులు వేసుకున్నాం. ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఏదో రకమైన ముసుగేసుకున్నాం. అంటే నిజానికి ఒరిజినల్లీ వీఆర్ సంథింగ్ అండ్ అవుట్వర్డ్లీ వీఆర్ డిఫరెంట్. ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క పాత్ర కూడా మనం పోషించేటువంటి అవకాశం ఉంటుంది. సో కనుక మనం ఎప్పుడో వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతాం. సో మనం వాస్తవం ఏంటి, మనం దూరంగా వెళ్ళిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో టెంపరరీగా సక్సెస్ సాధించవచ్చు, కానీ పర్మనెంట్ గా మనకు వచ్చేటువంటిది అంటే నెగటివ్ ఫీలింగ్స్, దాని వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ నే మనం ఫేస్ చేస్తాం. సో దట్స్ వై ఏంటి ఆ రకమైనటువంటి నెగటివ్ థాట్స్, మన థాట్స్ చెక్ చేసుకోవాలంటే ఆ థాట్స్ యొక్క రకాలు ఏంటి. ఇక్కడ నేను చాలా రకాలు ఉన్నాయి, దాదాపుగా 300-400 రకాలైనటువంటి థాట్ ప్రాసెస్ లో మనకు ఇవన్నీ డిస్టార్షన్స్ ఉన్నాయి. కానీ నేను ఇక్కడ ఒక 10 మాత్రం రెగ్యులర్ గా అందరం చేసేటువంటి కొన్ని మాత్రం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ కూడా ముందుగానే చెప్తున్నా, ఇవన్నీ కూడా మన లోపల ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయినాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక ఇవన్నీ ఉన్నాయి కనుక నాకు నా మెంటల్ హెల్త్ బాగాలేదు అనుకోవాల్సిన పని లేదు. అవేర్నెస్ ఉందా అనేది ఇంపార్టెంట్. అది తప్పైందా అని నిజం అనుకొని బతుకుతున్నావా, లేక తప్పైంది కరెక్టే గాని ఉండలేకపోతున్నా అనుకుంటున్నావా? ఈ 2 విషయాల పట్ల మనకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఆల్ ఆర్ నథింగ్ అంటే చాలా వాటిలో మన సందర్భాలు ఏం చేస్తుంటే బ్లాక్ అండ్ వైట్ లో చూస్తాం. అంటే అది బ్లాకా వైటా, 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్, 2 ఎక్స్ట్రీమ్ పోల్స్, అయితే ఇటు లేకపోతే అటు, రైట్? సో సపోజ్ మనం పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకోండి, ఒక ఎగ్జామ్ లో రాసిన సరిగ్గా మార్కులు రాలేదు, నేను ఫెయిల్యూర్, వేస్ట్ ఫెయిల్ అని మనం బ్రాండ్ వేసుకుంటాం. సో అది కాదు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, బై లక్ లో బై ఛాన్స్ లో ఏదో మనం అనుకున్న అదృష్టం బాగుండే మనం సక్సెస్ అయినాం అనుకోండి, నేను సక్సెస్ అయిన దాన్ని నిజంగానే ఊహించుకోవడం. అది టెంపరీగా వచ్చిందా, ఏ కారణాల వల్ల మనకు ఆ సక్సెస్ వచ్చింది, ఏ కారణాల వల్ల మనం ఫెయిల్ అయినాం అనే దాని పూర్తి విశ్లేషణ మనం చేయాలి. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లూజ్ వెయిట్. మనం చాలా మంది అనుకుంటాం వెయిట్ తగ్గాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తాం, తిండి బంద్ చేస్తాం, వాకింగ్ పోతాం, అన్ని చేస్తాం. చూసి నేను ఎంత ప్రయత్నం చేసినా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా వెయిట్ 74 kgs. ఇది పెద్ద వెయిట్ కనుక నేను తగ్గాలి అనుకున్నప్పుడల్లా ఒక 1/2 kg 1 kg తగ్గుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 74 kgs వచ్చి నిలబడుతుంది. 10 సంవత్సరాలకి ఇదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు ఇక వెయిట్ తగ్గడం అనేటువంటి ఆలోచన నేను మనసు నుంచి మొత్తానికి తీసేయాలి. ఎందుకంటే తగ్గాలని తెలుసు కదా నీకు. కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ ఆర్ నథింగ్ వచ్చేస్తుంది. తర్వాత యు ఆర్ ఆల్వేస్ లేట్. ఎప్పుడు రోజు టైంలో వెళ్ళాలి అనుకుంటా, కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయింది, తర్వాత బాగా సీరియస్ గా అనుకున్నాడు 5 నిమిషాల ముందుంటా, నెక్స్ట్ డే ఏమవుతుంది, ఒక 1 minute 2 minutes లేట్ అవుతుంది. సో యు ఆర్ ఆల్వేస్ లేట్ అనేటువంటి అభిప్రాయం మన లోపల మనమే ఒక బ్రాండ్ వేసేసుకుంటాం. ఇఫ్ యు ఆర్ యాంగ్రీ విత్ మీ, యు హేట్ మీ. ఎవరైనా మన పట్ల కోపంగా ప్రదర్శించిందంటే నా మీద ప్రేమ లేదు. ఆ కోపం ఏ కారణం వల్ల వచ్చింది, ఏ సందర్భంలో అన్నారు అని దాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే, నువ్వు నా పైన కోపంగా చూసావు, కోపంగా మాట్లాడావంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావు అనేటువంటి కంక్లూజన్కి వస్తాం. మీరు జనరల్ గా ఆల్ ఆర్ నథింగ్ అని దాన్ని ఐడెంటిఫై చేయడానికి రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి కొన్ని టర్మినాలజీ, ఒకాబులరీ ఏంటంటే ఆల్వేస్ అని మాట్లాడతాం. యు ఆర్ ఆల్వేస్ లేట్, యు ఆర్ ఆల్వేస్ స్పీకింగ్ లైక్ దిస్ అంటాం. నెవర్, ఎవర్ ఆర్ ఎవ్రీ. సో దీస్ ఆర్ ది vocabulary that people use for all or nothing. అంటే ఏదో ఒక పార్శ్వాన్ని చూడడం. అయితే ఎక్స్ట్రీమ్ అండ్ అటువైపు కానీ ఇటువైపు కానీ. సో ఆ అటువైపు ఉండవు, ఇటువైపు ఉండవు న్యాచురల్ గా. కాకపోతే ఏంటంటే మనం ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతాము. చాలా మంది ఓవర్ జనరలైజేషన్ చేస్తాం. జనరలైజేషన్ అంటే మనందరికి తెలుసు, అంటే ఏదో ఒక సాధారణీకరణ చేయడం. దాన్ని ఓవర్ జనరలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఉన్నదానికన్నా ఎక్కువ చేయడం. ఏదో ఒక చిన్న నెగటివ్ ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్యాటర్న్ ఆఫ్ డిఫీట్. ఇక అది రెగ్యులర్ గా అదే ఫాలో అవుతారు. మొన్న ఇదే పని చేసినా, మొదలు పెట్టినా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, కొత్త పదాలు నేర్చుకుందాం అనుకున్నా,
5 చదువుదాం అనుకున్న 3 చదవంగానే అయిపోయింది, బంద్ చేసిన. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినా మళ్ళీ 5 చదువుదాం అనుకున్న 4 చదివినా బంద్ చేసిన. ఇంకా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ. దిస్ ఇస్ ఇక ఇప్పటికి ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మొత్తం చదవాల్సిన పని లేదు. మొదలు పెడితే ఎట్లైనా అనుకునేది చదవం, కొన్ని చదవదు. సో దిస్ ఈస్ డిఫీటింగ్ ప్యాటర్న్. ఇఫ్ ద మార్నింగ్ బిగిన్స్ బ్యాడ్లీ ద హోల్ డే ఈస్ రీడ్. ఇదంతా మనకు తెలుసు కదా. పొద్దున్నే ఫోన్ వచ్చింది, ఇక అయిపోయింది. అప్పటి నుంచి ఇదే దరిద్రం. పొద్దున లేవగానే వీడి మొహం చూస్తా, అయిపోయింది. ఈ రోజంతా గిట్లే ఉంటది. పొద్దున్న లేవగానే వీడు ఏదో మాట్లాడిండు, ఫోన్ వచ్చింది, డిస్టర్బ్ అయిన, మైండ్ డిస్టర్బ్ అయింది. ఈ రోజంతా మంచిగా లేనట్టుంది. ఇక ప్రతి ఈవెంట్ కూడా అట్లా అవుతుంది. పొద్దున్న జరిగిన ఒక్క సన్నివేశం ఒక గంట లోపల మారే అవకాశం ఉంది. ఆ రోజు ఇంకేదైనా హ్యాపీ ఈవెంట్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. ఓ మంచి పార్టీ చేసుకుంటావో, పార్టీ అటెండ్ అవుతావో, ఏదైనా సక్సెస్ సాధిస్తావో, అదన్నీ వచ్చినా కానీ మళ్ళీ పొద్దున ఒకటి ఉంటది మనకి. ఎందుకంటే పొద్దున్న స్టార్ట్ అవుతే ఇట్లా స్టార్ట్ అయింది. ఆల్ పీపుల్ ఆర్ సెల్ఫిష్. చాలా చాలా సందర్భాలు అంటాం. జనరల్ ఆల్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అంటే ఆల్లో ఒకడో ఇద్దరో మంచోడు ఉంటాడా? ఉండడు. ఉంటాడు. కాకపోతే ఏం చేస్తామంటే ఆ ప్రాబబిలిటీని తీసేసి మొత్తం ఒకటే గంపగుత్త పడేస్తాం. ఆల్ పీపుల్ ఆర్ సెల్ఫిష్. నో బడీ రెస్పెక్ట్స్ మీ అండ్ నథింగ్ ఈస్ గోయింగ్ రైట్. ఏది కూడా సరైన పద్ధతిలో పోతలేదు. మెజారిటీ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ కొన్ని సక్సెస్లు, కొన్ని సరైన పద్ధతిలో మన జీవితంలో వెళ్తా ఉంటాయి. కానీ వీటిని మనం గుర్తించాం. నథింగ్ ఈస్ గోయింగ్ రైట్ అంటాం. హీ నెవర్ సెడ్ హీ లవ్డ్ మీ. ఎన్నడూ వాడి జీవితంలో నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పలేదు. ప్రేమిస్తానని చెప్పాల్సిన పని లేదు కదా. నిజానికి పాతకాలంలో ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఎవరు భార్యాభర్తలు దాదాపుగా డజన్ మంది పిల్లల్ని అన్నారు. తర్వాత మన్మరాలు ఎత్తుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోలేదు. కానీ హీ నెవర్ సెడ్ హీ లవ్డ్ మీ. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనం చూస్తాం. ఇది ఏంటంటే ఓవర్ జనరలైజేషన్. అంటే అందరినీ ఒకటే ఘాటుకు కట్టేయడం అంతే. అంటే ఏదన్నా కానీ ఒకటే దాని కింద తీసుకురావాలి. మెంటల్ ఫిల్టర్ అంటే ఒక ఏదైనా సింగిల్ నెగటివ్ డీటెయిల్స్ తీసుకొని దానిపైన ఎక్సెసివ్ గా డ్వెల్ కావడం, అంటే దాన్నే ఆలోచన చేసుకుంటాం. అంటే వి ఓన్లీ సీ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్, నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్. నెగటివ్ మాత్రమే చూస్తాం. మెంటల్ ఫిల్టర్ అంటే ఏం ఫిల్టర్ పెట్టుకున్నాం మన కళ్ళ ముందు, మన ఆలోచన ముందు ఏం ఫిల్టర్ పెట్టుకున్నాం అంటే నెగటివిటీ. ఆ నెగటివ్ ఫిల్టర్ నుంచి చూస్తాం. ఎన్ని మంచి పనులు చేసినా చివరికి వాడు నెగటివ్ నే కనబడుతుంది. ఫోకసింగ్ ఎంటైర్లీ ఆ నెగటివ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ టు ద ఎక్స్క్లూజన్ ఆఫ్ పాజిటివ్. అంటే టోటల్ గా ఎలిమినేషన్ ఆఫ్ పాజిటివ్. పాజిటివ్ విషయాన్ని మొత్తం తీసేసి కేవలం నెగటివ్ పద్ధతినే చూస్తాం. మెంటల్ ఫిల్టర్ అంటే కొన్ని రకాల అభిప్రాయాల ద్వారా కూడా ఒక వ్యక్తుల పైన అదే అభిప్రాయంతో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైనది మన అందరం చేస్తుంది ఏంటంటే డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్. అంటే ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నిజానికి కొంత మంచి ఎక్కువ ఉన్న వాళ్ళని మంచి అంటాం, కొన్ని చెడు ఎక్కువ లక్షణాలు ఉన్న చెడు అంటాం. సాధారణంగా అందరిలో మంచి చెడు ఉంటుంది, మన అందరికి తెలుసు. అంటే నార్మల్ సోషల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరిలో. కానీ డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్ అంటే ఆ వారు మనకి ఎన్ని సహాయం చేసిండ్రు, ఎన్ని రకాలుగా తోడ్పడ్డారు, ఎంత మనకు ఉపకరించిండ్రు అనే దాన్ని మర్చిపోయి వాళ్ళలో ఉన్న ఒకే ఒక లోపాన్ని లేక ఒకే ఒక నెగటివ్ మాటను పట్టుకొని ఉన్నదంతా పాజిటివ్ అంతా జీరో చేసేసి మాట్లాడాన్ని మనం డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్ అంటాం. అంటే రిజెక్ట్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, మెయింటైన్ నెగటివ్ బిలీఫ్. ఏం నెగటివ్ బిలీఫ్? వై డస్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్ టు మీ? ఇది చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న. నాకే ఎందుకు ఇట్లా అవుతుందంటావు, నాకే ఎందుకు వచ్చిందంటావు అని అంటారు. అంటే నాకెందుకంటే ప్రపంచంలో ఎవరికోని కరోనా రావాలి కదా, ప్రపంచంలో ఎవరికోని జ్వరం రావాలి కదా, ప్రపంచంలో ఎవడో ఒకటి చావాలి కదా, మరి నాకే ఎందుకు వచ్చింది అనే దానికి సమస్య ఏముంటుంది? ఏ రకమైన ఆన్సర్ దొరుకుతుంది? మరి నాకే ఒకటి ఇట్లా ఎందుకు జరిగింది అనడానికి మనం ఆన్సర్ ఏం చేయగలుగుతాం? నీలో చాలా సందర్భాలలో పాజిటివ్ ఉన్నాం, చాలా సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, కానీ ఈ ఒక్క సందర్భంలో రాకపోవచ్చు. దాన్ని పట్టుకొని మనం వై డస్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్ టు మీ అని కంక్లూజన్ ఎట్లా వస్తుంది? చాలా మంది విమెన్ పాపులేషన్ ఇది కనబడుతుంటది. వై డస్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్స్? మీరు చూడండి, మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మీరు చూస్తే నాకే ఎందుకు ఇట్లా అవుతుందంటావు అని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు అక్కడ మనం ఏం చెప్పడానికి ఉండదు. అన్ని కరెక్టే నాకు తెలుసు, కానీ నాకెందుకు ఇట్లా అవుతుందంటావు అని ప్రశ్న వేస్తారు. దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్. దెన్ జంపింగ్ టు కంక్లూజన్. చాలా సందర్భాల్లో మొత్తం వినకుండానే, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండానే డైరెక్ట్ గా కంక్లూజన్కి వెళ్ళిపోతాం. సో సపోజ్ అదర్స్ థింక్ బ్యాడ్ ఆఫ్ అస్ ఆల్వేస్. మన గురించి ఎప్పుడైనా అందరు నెగటివ్ అని అనుకుంటారు, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోరు అనేటువంటి స్టేట్ మనం చాలా సందర్భాల్లో వింటాం. నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనేటువంటి కంక్లూజన్కి వెళ్తాం. నేను అర్థం చేసుకున్నారు, కానీ నీతో పాటు డైలాగ్ లో పార్టిసిపేట్ అయ్యి ఇది అనేటువంటి క్లియర్ గా చెప్పలేకపోవచ్చు, కానీ దే డూ అండర్స్టాండ్. కానీ మనము ఏ కంక్లూజన్ లో ఉన్నాం? నో వన్ అండర్స్టాండ్స్ మీ అనేటువంటి కంక్లూజన్ లో ఉన్నాం. ఆ కంక్లూజన్ కు మనం జంప్ అయినాం. మనం ఒక లాజికల్ గానో కొన్ని ఎవిడెన్సెస్ తోనో సిస్టమాటిక్ గా మనం ఆ కంక్లూజన్ కు రాలేదు. ఫస్ట్ కంక్లూజన్ ఆ కంక్లూజన్ కి వెళ్ళిపోయారు, జంపింగ్ టు కంక్లూజన్. సో నో వన్ అండర్స్టాండ్స్ మీ, వై డస్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు మీ అనేటువంటి కామన్ గా ప్రతి ఒక్కరు మనం మాట్లాడేటువంటి భాష. అలాగే మైండ్ రీడ్. ఇంకా కొంతమంది ఉంటారు ఏంటంటే ఎదుటి వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతుంది,
వారు ఇప్పుడు ఏమనుకుంటారు, ఏమనుకొని మనకు ఆన్సర్ ఇస్తారు, నేను ఈ మాట మాట్లాడితే ఏం ఆన్సర్ వస్తుంది ముందే తెలుస్తారు. సో దిస్ ఈస్ వాట్ ఆర్బిటరీ కంక్లూషన్. ఆర్బిటరీ అంటే సడన్ గా అసలు ఏ లాజిక్ లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా దాన్ని మనం ఆర్బిటరీ కంక్లూడ్ దట్ థింగ్స్ విల్ టర్న్ అవుట్ బ్యాడ్, తప్పకుండా అది నెగటివ్ అవుతుంది అని. సో ప్రాబబుల్ థాట్స్, బిహేవియర్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బాగా ఇస్తారు. నా మైండ్ రీడింగ్ వల్ల ఇట్లా చూడగానే అనుకుంటూనే ఉన్నా ఇది అవుతుంది, అయిందా కాలేదా అని మాట్లాడతారు. తర్వాత ప్రిలిమినరీ కంక్లూషన్. ప్రిలిమినరీ అని అంటే అసలు ఏమో మొదలు కాకముందే కంక్లూజన్కి వచ్చేస్తుంది ఆ రకంగా. ఎవరైనా మాట్లాడుతున్నారు చాలా సేపు మైక్ అంటే బాగా మైక్ పట్టుకొని బాగా మాట్లాడారు అనుకోండి, అయ్యో మైక్ పట్టిండా అంతే సంగతులు అయిపోయింది, గంట అవుతుంది అనుకుంటాం. కానీ నిజానికి ఆయన 10 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేసే అవకాశం. సో దిస్ ఈస్ ప్రిలిమినరీ కంక్లూషన్. ఇంకా ఫార్చ్యూన్ టెల్లర్. ఫార్చ్యూన్ టెల్లర్ అంటే నిజానికి నేను ఒక భవిష్యత్తు అని నాకు తెలిసినట్టుగా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దాన్ని నేను ముందే చెప్పినట్టుగా ఉంటుంది. దీన్ని ఫార్చ్యూన్ టెల్లర్ అంటాం. అంటే యాంటిసిపేటింగ్, అంటే భవిష్యత్తులో జరిగబోయేదాన్ని నేను ముందుగానే ఊహించి అవి తప్పకుండా బ్యాడ్ గా టర్న్ అవుతాయని దాన్ని నేను పూర్తి స్థాయిలో నమ్మి ఆ ప్రెడిక్షన్ ను బయటకు చెప్తాను. ఎట్లా? దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. నేను ముందే చెప్పినది పనుకో, అది అయ్యేది కాదని చెప్పినా కానీ వాడు పట్టుబట్టలేదు, అయిందారా అదే పని. నేను ముందే చెప్పినా కదా అది కాదని. ముందే ఎట్లా చెప్తావు అది కాదని? అనేక ఎఫిషియన్సీ బట్టి దాన్ని సక్సెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ సక్సెస్ లో కొంత సాధించవచ్చు, నువ్వు అనుకున్న లక్ష్యం రాకపోవచ్చు, అయినా ఈ సక్సెస్ఫుల్. కానీ మనం ఏమంటున్నాం? దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అనే ఒక కంక్లూజన్ మనం ఇచ్చేస్తాం. ఇది ఫార్చ్యూన్ టెల్లర్ ఆ లక్ష్యం. ఇంకా చాలా సందర్భాలలో మనం మ్యాగ్నిఫై చేస్తాం చిన్న విషయాన్ని, దాన్ని పెద్దగా చేసి ఎగ్జాజరేట్ చేసి ఏమో జరగబోతుంది అని మనం ఊహిస్తాం. ఎవడో మన రేపు వస్తా అన్నాడు, రేపు కలుస్తా అన్నాడు, దానికన్నా ముందు వాడు ఎందుకు వస్తుండొచ్చు, బహుశా వాడు ఇట్లా అంటుండొచ్చు, దానికి నేను అన్నది వాడు అండర్స్టాండ్ చేసుకోకపోవచ్చు, నేను అనుకునేది కాకపోవచ్చు అని దాన్ని బాగా ఊహించుకొని రాత్రంతా ఊహించుకొని దాన్ని పెద్దగా మ్యాగ్నిఫై చేసి అది పెద్ద సమస్యగా మనం క్రియేట్ చేస్తాం. నిజానికి రేపు రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన ఒక నిమిషంలో ఆ ప్రాబ్లం సాల్వ్ కావచ్చు, అసలు ప్రాబ్లమే క్రియేట్ చేయకపోవచ్చు. కానీ దానికన్నా ముందు ఎంత మదన పడ్డాం మనం, ఎన్ని ఆలోచనలు చేసాం, దాదాపుగా వందల కొద్ది ఆలోచన చేసాం, దానికి వచ్చేటువంటి స్ట్రెస్ కూడా మనం అనుభవించాం. ఇంత భయపడుతూ ఈ క్షణం కోసం వెయిట్ చేస్తే చివరికి జరిగింది ఏంటి? మనం అనుకునేది కాలేదు, మ్యాగ్నిఫై చేసాం. సో ఇట్లాంటి సందర్భం ప్రతి ఒక్కరికి వస్తుంది మనకి. అలాగే ఎమోషనల్ రీజనింగ్ అంటే ఐ ఫీల్ ప్లెయిన్ డేంజరస్ హోప్లెస్ టు క్లీన్ వన్స్ హౌస్. సపోజ్ సారీ ఇక్కడ వచ్చింది కరెక్షన్ ఉంది. ఐ ఫీల్ జనరల్ గా ప్లేన్ లో ప్రయాణం చేయడం అనేటువంటిది డేంజరస్ అని అనుకుందాం. ప్లేన్ లో ప్రయాణం చేయడం డేంజరస్, అందుకని ఎప్పుడైనా కోల్పోవచ్చు అని మనం అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ మనకు? అంటే నాకు ఎందుకో అట్లా అనిపించింది అంటారు, ఎమోషన్స్ అటాచ్ చేస్తారు. అలాగే క్లీనింగ్ వన్ హౌస్, హోప్లెస్ టు క్లీన్ వన్స్ హౌస్, ఇది కూడా ఒక ఎమోషనల్ రీజనింగ్ ఇచ్చుకుంటాం. ఇఫ్ ఐ ఫీల్ ఇట్ దేర్ ఫోర్ ఇట్ మస్ట్ బి ట్రూ. నాకు ఎందుకో మనసులో సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది కనుక అట్లా జరిగిందని. అదే ఎమోషన్స్ లో మనము ఆలోచనలకు, ఏ ఆలోచనకు ఏ ఎమోషన్ అటాచ్ చేయాలో తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఆ ఎమోషనల్ రీజనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అండ్ కొన్ని సందర్భాల్లో షుడ్ అండ్ ఆర్ట్ స్టేట్మెంట్ ఉంటాయి. చాలా మంది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు కానీ యంగ్ అడల్ట్స్ కానీ వచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి, ఒక హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలి, ఒక వైఫ్ అంటే ఎట్లా ఉండాలి అని మనకు ఒక డాక్టర్ అంటే ఇట్లా ఉండాలి అని కొంత ఇమేజ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఈ మస్ట్ బి లైక్ దిస్, డాక్టర్ మస్ట్ బి లైక్ దిస్, టీచర్ మస్ట్ బి లైక్ దిస్, హస్బెండ్ మస్ట్ బి లైక్ దిస్, వైఫ్ మస్ట్ బి లైక్ దిస్ అని మనం కొన్ని 1 2 3 4 5 అని ఇట్లా క్యారెక్టర్స్ పెట్టుకుంటాం. నిజానికి అన్ని క్యారెక్టర్స్ అందరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో కనుక షుడ్, ఆర్ట్ అండ్ మస్ట్ అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంటే అది ఆ రకంగా ప్రపంచం ఉండదు, ఆ రకంగా మనుషులు ఉండరు. కనుక అప్పుడు ఏమవుతుందంటే మనం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ గిల్ట్, రిసెంట్మెంట్ మనం చూస్తూ ఉంటాం. తర్వాత లేబులింగ్. చాలా సందర్భాలలో మనం లేబుల్ వేసుకుంటాం, ఎదుటి వాళ్ళు కూడా లేబుల్ వేస్తాం. వాడు పనికి రాడు, లేకపోతే వీనికి స్కిల్ లేదు, ఈయన ఎంత కష్టపడ్డా లాభం లేదు, ఏం చేసినా వేస్టే అనేటువంటి కొన్ని లేబుల్స్ వేస్తాం. చాలా సందర్భాల్లో మనం చాలా లేబుల్స్ చేసుకుంటాం. ఏమని? ఆమె ఇనాడక్వేట్, ఆమె ఇన్సఫిషియంట్, ఆమె ఇన్ఎఫిషియంట్, ఆమె ఇన్కాంపిటెంట్, తర్వాత ఐఎమ్ వల్నరబుల్, లైక్లీ టు బి గెట్ హర్ట్, ఐఎమ్ వీక్. ఇట్లాంటి మాటలు మనం ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో బాగా చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం తక్కువగా నెగిటివ్ గా అంచనా వేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసము, బిలీఫ్ సిస్టమ్ దెబ్బతింటుందో అసలు మన ఎగ్జిస్టెన్సే పోతుంది. కనుక ఎప్పుడు కానీ మనం లేబుల్ వేసుకోవద్దు. ఐఎమ్ ఇన్ఎఫిషియంట్ అంటే
ఏ సందర్భంలో ఇన్ఎఫిషియెంట్, ఏ పనికి ఇన్ఎఫిషియెంట్, దాని ఎఫిషియన్సీ సంపాదించుకోవచ్చు. దానికి కావాల్సిన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి కాంపిటెన్సీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసి మరొక ప్రయత్నం చేయండి తప్పకుండా. మీరైతే సపోజ్ మీ అందరు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడమని, నేను ఎన్నడూ మాట్లాడా, నాతోని కాదు, కాలు చేతులు వణికితే అంటాం. సో అట్లా అందరు ప్రతివాడు వణికిన వాడు, కాకపోతే రిపీటెడ్ గా దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళినవాడు చక్కగా మంచి వక్త కాగలుగుతాం. అట్లనే జీవితంలో ప్రతి ఒక్కటి కూడా దానికి కావాల్సిన స్కిల్ లేకపోవడం వల్ల, అది డెవలప్ చేసుకోలేకపోవడం వల్ల మనం ఒక లేబుల్ వేసుకుంటాం. ఇన్సఫిషియెంట్, వల్నరబుల్, ఇనాడక్వేట్ అనేటువంటి కొన్ని లేబుల్స్ వేసుకుంటాం. అది ఏది కరెక్ట్ కాదు. యూ ఫర్గెట్ టు లాక్ ది డోర్, యూ నెవర్ డూ ఎనీథింగ్ రైట్, యూ ఆర్ సచ్ ఎన్ ఇడియట్. సపోజ్ ఓ రోజు తాళం వేయడం బంద్ చేసుకున్నాం, మర్చిపోవడం అనేది సహజమే కదా. దానికి యూ ఆర్ ఎన్ ఇడియట్, కనీసం తాళం వేయడం కూడా నీకు గుర్తుకు రాదు అని మనది మనం లేబుల్ వేసుకుంటాం. చిన్న విషయాలను పట్టుకొని రీజనింగ్ లేకుండా చేసేటువంటి ప్రక్రియ. తర్వాత పర్సనలైజేషన్. చాలా సందర్భాలు ఏమవుతుంటే, ఏదైనా నెగటివ్ ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇట్లాంటి కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఎవరైనా ఒక ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, మనమడో మనమరాలో బయటకు వెళ్తుంది. అరే వెళ్ళకురా, ఎందుకో నాకు మంచిగా అనిపించట్లేదు, నువ్వు వెళ్ళకపోతే నడవదా అంటే, లేదు మమ్మీ లేక అమ్మమ్మ అని వాడు వెళ్ళాడు. అనుకోకుండా వానికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మనం ఏమంటాం, వాడు యాక్సిడెంట్ కావడానికి కారణం నేనే, లేక ఫలానా జరగడానికి కారణం నేనే అని మనం పర్సనలైజ్ చేసుకుంటాం. ఎవరికో ఏదో జరిగితే దానికి నువ్వు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతావు? నేను పంపించేది కాకుండా, నేను హైదరాబాద్ పంపించేది కాకుండా చదువుకోవడానికి, హైదరాబాద్ పంపిస్తే వాడు ఏదో లవ్ ఏదో అన్నాడు. అసలు పంపించకపోతేనే బాగుండేదేమో, దానికంతా కారణం నేనే. నా పిల్లలు చక్కగా చదవకపోవడానికి కారణం నేనే, నా పిల్లలు చక్కగా ఉండకపోవడానికి కారణం నేనే అనేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటే పర్సనలైజేషన్. You are not at all responsible for that event, but still you feel that you are responsible. So this is what we call personalization. సో ఇట్లాంటి అన్ని కూడా మనకు కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అన్ని మన లోపల, అంటే సరి అయినటువంటి ఆలోచన విధానాలు కావు ఇవి. దీనివల్ల మనకు ఉపకరణ ఉండదు. ఇవి నెగటివ్ థాట్స్. ఈ నెగటివ్ థాట్స్ మనకు రావడం సహజమని ఇందాక మనం మాట్లాడుకున్నాం. మరి నిజానికి ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల వచ్చేటువంటి మాలాడాప్టివ్ థింకింగ్ కానీ బిహేవియర్ కానీ చూస్తున్నాం కదా, మరి ఈ యొక్క ఆలోచనలు మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే తప్పకుండా ఉంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ కాగ్నిటివ్ రీస్ట్రక్చర్. అంటే మన ఆలోచనలను రీస్ట్రక్చర్ చేసుకోవడం, అంటే సరైనటువంటి పద్ధతులకు మార్చుకోవడం. ఇది క్వైట్ పాసిబుల్, ఏ ఏజ్ వాళ్ళకైనా పాసిబుల్. చిన్నపిల్లలు వాళ్ళకి వీళ్ళకని కాదు. ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 60, 70 ఆల్సో యువర్ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ పాసిబుల్. ఎందుకంటే మన మనసు అనేటువంటి మనం ఇచ్చేటువంటి ఆదేశాలు, ఆలోచనలు బట్టి అది నడుచుకోవడం బిగిన్ చేస్తుంది. మీకు ఆల్రెడీ న్యూరలాజికల్ పాత్రను అది ప్రేరేపిస్తూ ఉంటుంది, అట్లా చేయడానికే ప్రేరేపిస్తుంది. కానీ నువ్వు ఒక కొత్త పాత్ర కూడా మనం మైండ్ క్రియేట్ చేయొచ్చు. As long as your mind is survive, you can have as many connections as possible, as many pathways as possible. So kanaka cognitive restructuring is 100% possible. కనుక అట్లా మనం థింకింగ్ ప్రాసెస్ ను మనం చెక్ చేసుకొని సరైనటువంటి పద్ధతిలో రీస్ట్రక్చర్ చేసుకోగలిగితే, వాట్ వీఆర్ ఎర్లియర్ వి విల్ నాట్ బి ఇన్ ఫ్యూచర్. గతంలో మనం ఏంటో కావచ్చు, కానీ భవిష్యత్తులో అట్లాంటి దానికన్నా భిన్నమైనటువంటి వ్యక్తిత్వంగా మనం ఎదిగేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో అసలు మనకు అది నెగటివ్ థాట్ అని అనిపించదు, కానీ మన ఫ్రెండ్స్ గుర్తు చేస్తారు, ఏం అన్నవరా, అసలు ఏం మాట మాట్లాడినవరా అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏం మాట్లాడేదా, మరి ఎదుటి వాళ్ళు తప్పు పడుతున్నారంటే నా ఆలోచన ఏదైనా తప్పు ఉన్నదా అన్నప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, చాలా సందర్భాలు ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్ ఉండి నేను ఎదగాలి అనేటువంటి కోరిక లేని వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడినది కరెక్టే అనుకుంటారు, కానీ పాపం వాళ్ళకి తెలియదు. కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ఆ సజెషన్ ఇచ్చినప్పుడు, ఆ మాటలు ఇచ్చినప్పుడు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచనలు మనం మారుతాయి. మన ఆర్గ్యుమెంట్ నెగటివ్ ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు వీ కెన్ రీచెక్ అవర్ సెల్స్ వెదర్ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్ మనం ఎట్లా మార్చుకోవచ్చు, రీస్ట్రక్చరింగ్ ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఏదైనా ఒక ఆలోచన తీసుకోండి, మిమ్మల్ని బాగా బాధించే ఒక నెగటివ్ ఆలోచన తీసుకోండి. దాన్ని ఏం చేయాలి, మనం ఓ పేపర్ మీద రాయాలి. పేపర్ మీద రాసిన తర్వాత ఈ ఆలోచన రావడం వల్ల నా లోపల ఎంత డిస్ట్రెస్ ఉంది, అంటే దానివల్ల నా మనసులో ఎలాంటి నెగటివ్ ఫీలింగ్స్ కలిగాయి, దాని తీవ్రత ఎంత. దాని తీవ్రత ఏంటంటే, సాయంత్రం 8 గంటలకు తినేవాడిని 10 గంటలకు తిన్నా, నిద్ర 10 గంటలకు పడుకునేవాడిని 12 గంటలకు పడుకున్నాను. దిస్ ఈస్ ద డిస్ట్రెస్ టెంపరేచర్. అంటే అర్థమేంటి, దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి అని దాన్ని మనం కొలవాలి. తర్వాత మీకు వచ్చిన ఆలోచనలు మనం అడుక్కోవాలి, ఇస్ ఇట్ రీజనబుల్ ఆర్ నాట్, ఇది నిజంగా సరి అయిందేనా కాదు, అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకోవడం బిగిన్ చేయాలి. తర్వాత ఇది ఏ రకమైన డిస్టార్షన్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, జంపింగ్ టు కన్క్లూజనా, మాగ్నిఫికేషనా, లేక లేబలింగా, ఇది ఏ రకమైన డిస్టార్షన్ మీరు ఐడెంటిఫై చేసుకోండి.
తర్వాత దాన్ని మార్చుకోవడానికి కోసం ఇంకా వేరే పద్ధతి ఏంటి అంటే దాన్ని ఆ యొక్క ఆలోచనను ఏ రకంగా అనుకుంటే ఆ ఆలోచనను మనం రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అని మనకు అనుకున్న భాష. ఇప్పుడు ఎప్పుడైనా మన మైండ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏ రకంగా చెప్తే నీ మైండ్ వింటుందో ఆ రకంగా ఆ భాషను మనం ఉపయోగించాలి. చాలా చక్కటి భాష, బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ లో నేను చెప్తాను, హై వొకాబులరీతో చెప్తాంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. నీ మైండ్ ఎట్లా అలవాటు అయిందో అట్లా చెప్తే అది అర్థం చేసుకుంది. మోర్ పర్టికులర్ ఇఫ్ యూ గివ్ ఏ పిక్చర్ ఇట్ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీ. సో అట్లా మనం కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేసుకోవాలంటే మన అందరం కూడా థాట్ డైరీ మెయింటైన్ చేయాలి. థాట్ డైరీ అంటే ఏంటి? ఒక ఒక 7 కాలమ్స్ కొట్టుకోండి. ఒక పెద్ద పేపర్ తీసుకొని 7 కాలమ్స్ కొట్టుకోండి. ఫస్ట్ కాలం ఏం రాస్తారు? డేట్ అండ్ ఈవెంట్. ఏమంది? సపోజ్ ఈ రోజు ఈవెంట్ ఏంది? ఫలానా ఎక్స్ వచ్చి నిన్న ఒక మాట అన్నాడు. ఫలానా ఎక్స్ వచ్చి నిన్న ఒక మాట అన్నాడు. అది డేట్ అండ్ ఈవెంట్. ఆ మాట అనగానే నీ లోపల ఎమోషన్ ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. లేక వానిపైన ద్వేషం, కొట్టాలనేంత కోపం వచ్చింది. సో ఆ ఎమోషన్ మీరు అక్కడ రికార్డ్ చేసుకోండి. అది మీకు మీ అంతలో మీరు ఏడ్చారా, మీ అంతలో మీరు వైలెంట్ గా రియాక్ట్ అయ్యారా, అంతర్మదనానికి లోనయ్యారా, లేకపోతే సాడ్ గా ఫీల్ అయ్యారా, డిప్రెసివ్ గా ఫీల్ అయ్యారా అనేది ఎమోషన్ అక్కడ రాసుకోండి. తర్వాత ఆటోమేటిక్ థాట్స్. మీరు అట్లా అనగానే మీ మనసులో వచ్చిన ఆలోచన లేదు, ఒకసారి వెనకకి వెళ్ళండి, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ మాట అనగానే ఆ వ్యక్తి పైన లేక ఆ సిచ్యువేషన్ లో మీకు ఏ రకమైన ఆలోచనలు వచ్చినాయి? 1, 2, 3, 4 రాసుకోండి. అట్లా అనగానే మనం లాగి కొట్టాలనిపించింది, రాయండి. అసలు వీనికి తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు అని రాయండి. లేకపోతే అసలు వీటితో మాట్లాడేదే కాకుండా అన్న ఆలోచన వచ్చింది, అది రాయండి. ఆటోమేటిక్ థాట్స్ అన్ని రికార్డ్ చేయండి. తద్వారా ఏమవుతుంది? మీరు బిహేవియర్ అట్లా అన్నప్పుడు మీ బిహేవియర్ ఎట్లా ఉంది? మీరు కూల్ గా రియాక్ట్ అయ్యారా, కోపంగా రియాక్ట్ అయ్యారా, చక్కగా లేచేసి వచ్చేసారా, అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? మీ బిహేవియర్ ప్యాటర్న్ అంటే ఫిజికల్ గా ఫిజియలాజికల్ గా మీ బిహేవియర్ ఏంటో రాయండి. ఎమోషన్ వేరే, ఎమోషన్ అనేది సైకలాజికల్ గా వచ్చింది. బిహేవియర్ ఏంది? ఫిజియలాజికల్ గా మీరు ఇచ్చినటువంటి రియాక్షన్ రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు మనం రివ్యూ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కోపంలో వచ్చిందని ఇక్కడ రాశాను, నేను ఎప్పుడైతే కూల్ ఉన్నానో మళ్ళీ డైరీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఏం చేయాలంటే మరి ఫలానా అని వచ్చి ఫలానా మాట అన్నాడు, దానికి నేను ఇట్లా రియాక్ట్ అయ్యాను, ఈ రకమైన ఆలోచనలు మనసులో వచ్చినాయి, ఈ రకమైన బిహేవియర్ మనకు వచ్చింది, అసలు ఇది ఆలోచన కరెక్టా కాదు? కాదు అంటే ఏ రకమైన డిస్టార్షన్? రివ్యూలో ఆ డిస్టార్షన్ రాదు. ఏ రకమైన డిస్టార్షన్? అనవసరంగా లేబులింగ్ చేసిన చూడగానే వాడిని నేను ఎట్లా అనుకున్నా, నిజానికి కాదు, వాళ్ళ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, తర్వాత నాతో పాటు కూడా మంచినే ఉన్నాడు అని మనం తర్వాత అది ఏమనుకుంటే అనవసరమైన లేబులింగ్ చేశాను అనేటువంటిది మనం తెలుసుకుంటాం. కనుక రివ్యూ రాయండి. అది మ్యాగ్నిఫికేషనా, కెటాస్ట్రోఫా, లేదంటే ఆల్ ఆర్ నథింగ్ అనేదాన్ని అక్కడ రాయండి. రాసినాక ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రియలిస్టికా రిలేటెడ్, అది నిజంగా రియలిస్టిక్ గా ఉందా, నిజానికి ఆ సందర్భంలో అట్లా రాయడం మాట్లాడడం కరెక్టా కాదా, అది రియలిస్టిక్ గా ఉందా లేదా చూడండి. చూసిన తర్వాత అట్లా కాదు అనుకున్నప్పుడు నువ్వు ఎట్లయితే బాగుండు, అసలు ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని ఆ మాటలు ఇంకెట్లా అంటే కరెక్ట్ ఉండేది, పాజిటివ్ గా ఉండేది. ఇప్పుడు నేను నెగటివ్ మాట మాట్లాడు, నెగటివ్ ఫీలింగ్ ఎంటర్టైన్ చేశాను, బాధ ఇచ్చింది, ఏడుపు వచ్చింది, కోపంగా మాట్లాడాను, కుర్చెత్తేసాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచనను నిజానికి నేను ఎట్లా అనుకుంటే బాగుండేది అనేటువంటి థాట్ ప్రాసెస్ ని ఇక్కడ మనం రాసుకోవాలి. అంటే సజెషన్స్ మనం రాసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు మీరు డేట్ అండ్ ఈవెంట్ గుర్తుపెట్టుకోండి, ఎమోషన్ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రియలిస్టిక్ యాటిట్యూడ్ ను రాసుకోండి. రాసుకున్నప్పుడు అప్పుడు యూ విల్ గెట్ ఎ న్యూ ఫీలింగ్. నెక్స్ట్ టైం ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు అప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు అనుకున్నట్టు రాసుకున్నట్టు నడిస్తే అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? యూజువల్లీ వి విల్ బి హ్యాపీ, నో టెన్షన్, నో యాంగ్జైటీ, వి ఫీల్ ఎలేటెడ్, మన సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ ఏం తగ్గలేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇట్లా మనం థాట్ ప్రాసెస్ డైరీని మనం మెయింటైన్ చేయాలి. యూజువల్ గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్కి వెళ్ళినటువంటి ప్రతి వాళ్ళకు కూడా సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే నీకు వచ్చిన ఆలోచనలు రాయమంటారు. ఫస్ట్ థాట్ డైరీ రాయమంటారు. అంటే ఓ వారం రోజులు 10 రోజులు టైం ఇస్తారు. ఆ 10 రోజులలో నీకు ఏం ఆలోచన వస్తాయి, మంచి చెడు కాదు, నీకు ఏ ఆలోచనలు వస్తే, ఏం చేయాలనిపిస్తే, నీ మూడ్ ఎట్లుంటే అదంతా ఒక పేపర్ మీద రాయంటారు. అంటే ఒక వారం రోజులు రాసేసరికి ఒక 4-5 పేజీలు నిండేసరికి అర్థమైపోతుంది. అసలు కౌన్సిలర్ అవసరం లేదు, మీకే తెలుస్తుంది ఏం రాసుడు ఇది, నాకు అసలు ఎంత ఉన్నదే ఏంది దీనిలో, ఏం ఆలోచనలు, పిచ్చి ఆలోచన చేస్తున్నా, అసలు ఇవన్నీ పనికిరావని మనమే కరెక్ట్ చేసుకుంటాం. 90% కరెక్షన్ అయిపోతుంది. ఇంకా నాకు సీవియర్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతావు నాతో అయితలేదు, ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ సంబడి. నన్ను నేను ప్రశ్నించుకోవడం అపో నా ఈగోకు భంగకరం అవుతుంది. సో ఇట్లన్నీ ఆలోచన చేసుకుంటే అసలు నేను ఆలోచన చేసే ఓపిక కూడా నాకు లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ కౌన్సిలర్.
అని నీ పక్కన కూర్చుని అనేవన్నీ రాస్తాడు. సో ఎట్లా రాయాలి, రియలిస్టిక్ ఎట్లా రాయాలనే మనకు ఒక డౌట్ వస్తుంది కదా. ఆ రియలిస్టిక్ ఒక డౌట్ ఎట్లా ఉండాలంటే నేను చెప్తాను. సపోజ్ ఐ షుడ్ ఎక్సర్సైజ్ అని ఒక ఉందనుకోండి. ఇలా ఎక్సర్సైజ్ చేయలేకపోయినా వేస్ట్ ఫెలో నువ్వు పనికిరాని వచ్చి అనే ఓ మనసులో బాధ అనిపించింది. అది ఫస్ట్ కాలంలో రాసుకున్నాను. ఇప్పుడు ఐ షుడ్ ఎక్సర్సైజ్ అనే దాన్ని నేను ఏమని రాసుకోవచ్చు అని అంటే ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎక్సర్సైజింగ్. అంటే నేను ఎక్సర్సైజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఎక్సర్సైజ్. నేను నిజంగా ఎక్సర్సైజ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. షుడ్ అనం అనుకో, అయితే ఎవడు వింటాడు అంటాం. న్యాచురల్ గా మన ఇగో ఏంటి, ఎవడైనా షుడ్ మస్ట్ అని అనుకోండి, హూ ఆర్ యూ అంటాం మనం. సో కనుక ఇప్పుడు షుడ్ మస్ట్ అనుకుని ఏమంటారు, ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ దట్ ఐ ఎక్సర్సైజ్. ఐ లవ్ ద వే ఐ ఫీల్ ఆఫ్టర్ ఐ ఎక్సర్సైజ్. నిజంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఐ రియల్లీ లవ్ దట్ ఫీలింగ్ అని మీరు రాసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉండేటువంటి రియాక్షన్ లో అన్ని పాజిటివ్ రియాక్షన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎక్సర్సైజింగ్ అంటే ఓ యు ఆర్ వెంచరింగ్, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఇట్స్ ఇంపార్టెంట్ అంటారు, మీ లైఫ్ లో అదొక ప్రియారిటీ కిందకి మార్చుకుంటున్నారు. ఐ లవ్ అంటే దాని ఒక ఫీలింగ్ కూడా మంచిగా జనరేట్ చేసుకుంటున్నారు. సో ఈ స్టేట్మెంట్స్ మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటే ఐ షుడ్ ఎక్సర్సైజ్ అనదు. ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. ఆటోమేటిక్ ఆనందం కోసం మనం ఏం చేస్తాం, లేస్తాం. అప్పుడు వారు ప్రెషర్ గా ఫీల్ గా. అలాగే ఐ షుడ్ నాట్ స్మోక్ అని అనుకోండి, ఐఎమ్ నాట్ ది కైండ్ ఆఫ్ పర్సన్ హూ స్మోక్స్. అసలు నిజంగా నేను స్మోక్ చేయాలనేటువంటి ఆలోచన ఉందని కాదు, నేను స్మోక్ చేయకుండా ఐ చూస్ నాట్ టు స్మోక్. నిజంగా స్మోక్ చేయకపోవడాన్ని నేను ఇష్టపడతాను. ఐ ఫీల్ గ్రేట్ వెన్ ఐ డోంట్ స్మోక్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ వెన్ ఐ డోంట్ స్మోక్ అనేటువంటి కొన్ని స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్స్ దాన్ని రీప్లేస్ చేస్తే అల్టిమేట్ గా మనకు వచ్చేటువంటి అంటే మనకు పాజిటివ్ రెస్పాన్స్ మనకు వస్తుంది. సో టర్న్ యువర్ యాండ్స్ ఇంటూ పెట్స్. యాండ్స్ అంటే ఇందాక రాసుకున్నది ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్. ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ ను పెట్స్ గా కన్వర్ట్ చేయండి. పెట్స్ అంటే పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఎప్పుడైనా మనకి ఏం ఫీలింగ్ జనరేట్ చేస్తుంది, సంతోషాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఎంపవర్ చేస్తుంది అంటే మనం శక్తివంతంగా మారుస్తుంది. సో పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్ గా వాటిని మనం కన్వర్షన్ చేయాలి. అంటే ఏదైతే నెగటివ్ ఆస్పెక్ట్ ఉందో ఆ నెగటివ్ ఆస్పెక్ట్ ని గుర్తించి అనలైజ్ చేసి మనం దానికి సరైనటువంటి పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో యు ఆర్ కన్వర్టింగ్ యువర్ యాండ్స్ ఇంటూ యువర్ పెట్స్. అప్పుడు ఏమవుతుంది, we will be entertaining our good mental health. మెంటల్ హెల్త్ బాగుందంటే, ఆలోచన బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎంత పెద్ద లక్షణమైన అంటే ఎంత పెద్ద శారీరక రోగమైనా పోతుంది. కొంతమంది మీరు చూడండి, చాలా వండర్ జరుగుతుంది, వాడికి క్యాన్సర్ ఉంటుంది కానీ లైట్ తీసుకుంటారు, మనకి ఏం కాదు. డయాబెటీస్ ఉంటుంది, సివియర్ గా 300-400 సూటప్ అవుతుంది, అయినా వాడు దాన్ని పెద్ద పట్టించుకోడు. అసలు ఈ నెవర్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. వాడు హ్యాపీగానే ఉంటుంది. ఎందుకు? బికాస్ దట్ ఫీల్ గుడ్ కెమికల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అట్లానే మొండుగా చెప్పడానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈజ్ ఎంటర్టైనింగ్ పాజిటివ్ థాట్స్. నెగటివ్ థాట్స్ లేవు, తినడానికి అవి ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ లేవు అక్కడ. అంటే తగ్గించుకోగలిగాడు, సరైన పద్ధతిలో మార్చుకోగలిగాడు. సో హీ విల్ బి హ్యాపీ. సో లెట్ us కన్వర్ట్ ఆల్ అవర్ automatic negative thoughts into positive empowering thoughts. So that is only the solution to get away from this trouble and make ourselves happy. మరి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని ఇందాక మీకు ఒక మాట అన్నాను. సైకోథెరపిస్ట్ ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడంటే సైకోథెరపిస్ట్ మందులు ఇవ్వడు కదా, థెరపిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ మందులు ఇవ్వడు. ఏం చేస్తాడంటే కేవలం మన యొక్క ఆలోచనలు మనతో పాటు ఉండి, ఒంటరిగా మనం చేసుకోలేము కనుక మనతో పాటు ఒక పర్సన్ అంటే ఆ కౌన్సిలర్ ఉండి మన ఆలోచనలో ఉన్నటువంటి తేడాను మనకు తెలియజేసి మనమే ఆ స్కిల్ ని డెవలప్ చేసుకుంటాం. మీరు చూడండి, బి అనేటువంటిది మీరు అనుకోండి, బి అంటే మీరు. బి అంటే మనం అంటే ఏంటి? మనం అంటే మనకున్న నమ్మకాలు, మనకున్న ఆలోచనలు, మనకున్న యాటిట్యూడ్స్, మనకున్న అజంప్షన్స్ మనం. తర్వాత ఒక ఏ అంటే యాక్టివేటింగ్ ఈవెంట్. ఎవడో వచ్చి మనం తిట్టిండు కనుక, ఎవడో వచ్చి మనం తిట్టడంలో మన యొక్క బిలీఫ్ ఏంటి, మన థాట్ ఏంటి, మన యాటిట్యూడ్ ని బట్టి మన కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఎవడో వచ్చి తిడితే, ఏ అనేటోడు వచ్చి మనం తిడితే మనం ఏం చేస్తాం, కాన్సిక్వెన్స్ ఏం చేస్తాం, లాగి కొట్టడం అని అవుతాం, లేకపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని పోతాం. So C is what? Consequence, feeling, emotions, behaviors and actions will be consequence. ఇందులో ఏం మార్చగలుగుతాం చెప్పండి? ఏని మార్చలే. ప్రపంచంలో ఎవరి నుంచి అందరితో తప్పించుకొని ఒంటరిగా గుహలో ఉండలేం కదా. సో ఇవాళ వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఈ క్షణం బాగుంటే నెక్స్ట్ మినిట్ ఇంకోటి వస్తాడు, మనల్ని తప్పకుండా యాక్టివేటింగ్ ఈవెంట్ వస్తాడు, మనం హిట్ చేస్తాడు. కానీ ఎక్కడ మారాలి మనం బిలీఫ్ సిస్టమ్, మన థాట్స్, యాటిట్యూడ్స్ మంచిగా ఉంటే మన కాన్సిక్వెన్స్ బాగుంటుంది. మన బిలీఫ్ సిస్టమ్ లో తప్పు ఉంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, బిహేవియర్స్, యాక్షన్స్ అన్ని మారిపోతాయి.
కనుక ఈ సిస్టాన్ని ఏబిసి సిస్టాన్ని ఈ యొక్క కౌన్సిలర్ అనేవాడు ఏం చేస్తాడంటే, అంటే మన బిలీఫ్ సిస్టమ్ లో ఉన్నటువంటి తేడాను గమనించి ఆ బిలీఫ్ సిస్టమ్ పైన డిస్ప్యూట్ చేస్తాడు. అంటే డిస్ప్యూట్ అంటే నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, ఎప్పుడు మా ఆయన నన్ను ఎన్నడూ మెచ్చుకోలేదు, లేకపోతే నేనంటే ఇష్టం లేదు. అవునమ్మా, ఇష్టం లేకపోవడానికి కారణం ఏంది అని అడుగుతారు. మీరు కలిసే పెళ్లి చేసుకున్నారా, కలిసే కాపురం చేస్తున్నారా, తర్వాత మీరు ఎక్కడెక్కడ షిఫ్ట్ అయ్యారు, ఏమేం చేశారు అన్నీ అడుగుతారు. మరి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, మరి మీ ఆయన నేను ఇష్టపడుతున్నాడా లేదా, ఇష్టపడే సందర్భాలు ఎన్ని, ఇష్టపడని సందర్భాలు ఎన్ని అని రాయిస్తాడు. రాయిస్తే అప్పుడు కనబడతాయి 80% మా ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు, 20% ఇష్టపడతలేడు. అంటే మా ఆయన మంచోడే కదా, మా ఆయనతో నాకున్న సంబంధాలు మంచిగా ఉన్నాయి కదా అని ఒక కొత్త ఫీలింగ్ జనరేట్ అవుతుంది. సో ఈ ఫిలాసఫీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా, ఇంతకుముందు మా ఆయనను చూస్తే లావట్ ఎత్తేయాలనిపించేది, ఇప్పుడు ఏమనిపించింది, ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలనిపిస్తుంది. సో కొత్త ఫీలింగ్ జనరేట్ అయింది. సో ఇక్కడ రోల్ ఏంటి అంటే, ది కౌన్సిలర్స్ సైకోథెరపిస్ట్ రోల్ ఈస్ చేంజింగ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ నియంత్రణను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందాక మనం కాగ్నిటివ్ డిస్టార్షన్ చేసుకున్నట్టుగా అట్లా చేసుకోవచ్చు. లేదా మనతో కానప్పుడు మన ఒక కౌన్సిలర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, మన యొక్క బిలీఫ్ సిస్టాన్ని అనలైజ్ చేసి తనేం మెడిసిన్స్ ఇవ్వడు, తనేం చెప్పడు, మనది మనకే అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. కౌన్సిలింగ్ అంటేనే అది. కౌన్సిలింగ్ అంటే చెప్పడం కాదు, నాకు తెలిసిందంతా నీకు చెప్పడం కౌన్సిలింగ్ కాదు. కౌన్సిలింగ్ అంటే అర్థం ఏంటి, నీ సమస్య ఏందో నీకు విపులీకరించి పేపర్ మీద పెట్టి ఏది కరెక్ట్, అది నీ బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ అయినా కాదా చెక్ చేసి, కరెక్ట్ కాదు అయితే దానికి ఆల్టర్నేటివ్ ఏందో చూపించి, ఆల్టర్నేటివ్ వల్ల నీకు వచ్చే ఫీలింగ్స్ రీఇన్ఫోర్స్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా నీకు ఒక కొత్త శక్తి వస్తుంది. అంటే ఎస్, ఇంత భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఏది ఎదురైనా నేను ఇలా ఆలోచించాలి, ఈ రకంగా నేను బిహేవ్ చేయాలి, తద్వారా ఈ సమస్య నుంచి నేను బయటపడగలుగుతాం. ఒకసారి ఒక కౌన్సిలర్ సైకోథెరపిస్ట్ దగ్గరికి, మంచి కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఈ రకమైనటువంటి ఆలోచన మనలో రేకెత్తించగలిగితే ఆ స్కిల్ మనం రకరకాల సమస్యలకు మనం అప్లై చేసుకోవచ్చు. సో కనుక ఇఫ్ యూ కెన్ డూ ఆన్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఓకే. If it is absolutely difficult for you in the severe situations, take the help of a counselor, a psychologist. తప్పేం లేదండి. శరీరానికి దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి పోయినట్టు, మనసుకు గాయమైనప్పుడు, మనసు ఆనందంగా లేనప్పుడు, మనసు క్షోభకు లోనవుతున్నప్పుడు, అట్లనే క్షోభకు లోనవుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అవకాశం లేదు. తప్పకుండా ప్రొఫెషనల్స్ హూ విల్ గివ్ యూ ద రైట్ కౌన్సిలింగ్. చిన్న మాటని మన గ్రాండ్ పేరెంట్స్ చూడండి, వాళ్ళ ఒక చిన్న మాటలతోనే మన ఆలోచన మార్చేసి జీవితాలన్నింటినీ వాళ్ళు సెట్ చేశారు. కానీ ఇప్పుడు అంత ఓపిక, ఆ చెప్పే లక్షణము, మనం ఓపెన్ గా మన సమస్యను మనం ప్రదర్శించకపోవడం, ఈగోలు లేకపోవడం. అప్పుడు ఈగోలు లేవు, ఇప్పుడు ఈగోలు ఉన్నాయి కదా. సో మనం దేన్ని యాక్సెప్ట్ చేయం. ఈవెన్ కౌన్సిలర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా 2-3 సెట్టింగ్లు అసలు ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ గా ఉండేది వేరే రకంగా ఉంటుంది. తప్పు చెప్తున్నాడని కౌన్సిలర్ కూడా తెలుసు, కానీ తప్పు చెప్తున్నావు అన్నాడు అనుకోండి, వాడు రావడం బంద్ చేస్తాను. నేను హెల్ప్ చేయాలి కదా, కనుక చెప్పేదంతా వింటాను. విని రెండు సెషన్లు అయితే కానీ అసలు సమస్య ఏంటనేది మనకు అర్థం. సో ఇట్లా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనం తప్పకుండా కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. లేదు అంటే ఆ సమస్యలు రాకుండా మనం మన యొక్క బిహేవియర్ సిస్టాన్ని అనలైజ్ చేసుకొని ఆ రకంగా మన యొక్క ఆలోచన విధాలను మార్చుకోవడం ద్వారా, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ తీసేసుకొని వాటిని సరైనటువంటి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడం ద్వారా మనకు పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్ గా మార్చుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సో ఈ దశలో మనందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ప్రతి ఆలోచనకు ఆల్టర్నేటివ్ ఉంటుంది, ప్రతి నెగటివ్ థాట్ కు ఒక పాజిటివ్ ఎంపవరింగ్ థాట్ తప్పకుండా ఉంటుంది. కనుక ఆ దిశలో మనం అందరూ ప్రయత్నం చేస్తే తప్పకుండా వీ కెన్ ఎంజాయ్ పాజిటివ్ మెంటల్ హెల్త్. సో దట్స్ ద రీజన్ వై థాట్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అందుకే ఈ రోజు నేను కాగ్నిటివ్ డిస్టార్షన్ సపరేట్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, నిజానికి చేయాల్సిన పని ఇక్కడ చేస్తే మనం భవిష్యత్తులో మనం మంచి పాజిటివ్ మెంటల్ హెల్త్ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత మేరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. షుడ్, ఆర్ట్, మస్ట్ అంటే ఉంటాం, మ్యాగ్నిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ గా మనం గుర్తించామనుకోండి, నెక్స్ట్ మినిట్ మన ఆలోచనలు కనీసం ఇవాళ నేను చేసిన తప్పు, ఈ క్షణం చేసిన తప్పు రాత్రికి నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, ఈ వారం రోజులు చేసిన తప్పు నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకుంటున్నాను. సో వీ విల్ నాట్ గో అండర్. అదే నిజం అనుకుని అదే భ్రమలో బతికేటువంటి సందర్భం అయితే మనకు ఉండదు. తప్పు చేస్తున్నాను, తప్పు జరిగింది, అది కరెక్ట్ కాదనే విషయం మన కాన్షియస్ లో ఉంటే చాలు. అది ఇమీడియట్ గా అందరికి ఒప్పుకోవాల్సిన పని లేదు, ముక్కు నలకేయాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో చేసేటువంటి మన యొక్క బిహేవియర్ ప్యాటర్న్ పూర్తిగా మార్చే అవకాశం. With these few words, let me conclude my talk. Thank you very much for your patient listening. So if you have any questions, you can ask me. నాకు తెలిసిన మేరలో నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సో మనకి ఆలోచనల్ని ఒక సరి అయినటువంటి దారిలో ఏ రకంగా మలుచుకోవాలనేటువంటి విషయాన్ని చాలా వివరంగా మీరు చెప్పారు. సో జనరల్గా ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను చెప్పుకోవడానికి ఒక ఇంట్లో పెద్ద మనుషులో లేకపోతే ఒక ఫ్రెండో, ఇదివరకు ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేటువంటిది లేనప్పుడు, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మనకి ఇళ్లలోనే లేకపోతే మన ఫ్రెండ్స్లోనూ లేకపోతే మనకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళలోనూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ పాత్ర నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్లలో సో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, తర్వాత ఎవరి పని వాళ్ళకి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండడం వలన ఈ రకమైనటువంటి మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలనేటువంటి ఆలోచనలు చాలా మందికి అట్లాంటి సందర్భాలు వస్తాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ కౌన్సిలర్స్ ని, అంటే మనకు మనసు ఊరట కలిగితే ముందు ఆలోచనల నుంచి మనం బయట పడుతుంది. కాబట్టి ఆ ఊరట కలిగించడానికి మనకు సరి అయినటువంటి ఒక మార్గాన్ని తెలపడానికి కౌన్సిలర్స్ వాడికి వెళ్ళడం అనేటువంటిది తప్పేం కాదు. ఆలోచనల్ని కరెక్ట్, ఎక్కడైతే రాంగ్ ఆలోచనలు ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు. చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. సో పార్టిసిపెంట్స్, మీరు మీకున్నటువంటి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు. అయితే మీరు మైక్ ఆన్ చేసుకొని అడగండి, లేదంటే చాట్ బాక్స్ లో మీకున్నటువంటి క్వశ్చన్స్ ని టైప్ చేయొచ్చు. ఇక్కడ మనం I welcome Govindaraj sir, very senior past district governor and Leo movement ఆర్జీలు మరి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో లియో క్లబ్స్ స్థాపించి యంగ్స్టర్స్ ఎంతో మందిని ప్రోత్సహించిన గోవిందరాజ్ గారికి ఆహ్వానం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్, ఫర్ యువర్ ప్రెసెన్స్ సార్. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫ్యూ వర్డ్స్ టు బ్లెస్, యు ఆర్ వెల్కమ్ సార్. గోవిందరాజ్ సార్. Okay, nice. So, yeah. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పెద్దగా కాంప్లెక్స్ ఇష్యూస్ ఏం లేవు గనక ఎవరికి ప్రశ్నలు లేవని శేషాచారి గారు ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా? శేషాచారి గారు వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, వినపడుతుంది సార్, క్లియర్. సినిమా అంటే యూజువల్ గా మేము హాస్పిటల్స్ లో ఉంటాం కాబట్టి చాలా మంది ఈ యాంటీ స్మోకర్స్ కానివ్వండి, తర్వాత ఆల్కహాల్ పేషెంట్స్ కానీ వారు వస్తుంటారు. అయితే వారికి మేము ట్రీట్మెంట్ లో భాగంగా వారికి దానిలో భాగంగా వాళ్ళకు కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్స్ పాడు కావడం కానీ, లేకుంటే లివర్ సిరోసిస్ కావడం కానీ జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. అది కాకుండా మనము ఈ సైకాలజీ థెరపీలో వారిని సైకాట్రిస్ట్కి కొంతమందికి పంపిస్తాము. స్మోకింగ్ మానడానికి కానివ్వండి, దాని కానివ్వండి, అది పంపిస్తే వాళ్ళు డ్రగ్స్ పెట్టి దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత కొన్ని విపరీతమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. సో అది కాకుండా ఇట్లాంటి వాళ్ళను మనం ఈ సైకోథెరపీ వల్ల మనం మార్చగలగవచ్చా? కొన్ని సెషన్లో వాళ్ళని ఖచ్చితంగా మార్చగలగవచ్చానంటే నాకు సందేహం. తప్పకుండా. జనరల్ గా క్లినికల్ సెట్టింగ్ లో ఏమవుతుందంటే ఇవన్నీ అడిక్షన్ డిసీజెస్, అడిక్షన్ డిజార్డర్స్ లో ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ కెమికల్ తో కలిపినటువంటి, ఇప్పుడు వేరే సపోజ్ సారా తాగడం అలవాటు ఉంది అనుకోండి, సారాలని ఒక వేరే రకమైన కెమికల్ కలిపిస్తారు. సారా వద్దన్నారు, అది తాగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఒక వామిటింగ్ సెన్సేషన్, అనీజినెస్ డెవలప్ అవుతుంది. రెగ్యులర్ టైమ్స్ లో వాడు ఎప్పుడైతే ఎంత తాగుతాడో, ఎన్నిసార్లు తాగుతాడో అవి ఇస్తారు. దాంట్లో ఉండేటువంటి కెమికల్ వల్ల వానికి వామిటింగ్ సెన్సేషన్, ఒక రకమైనటువంటి విరక్తి కలిగేటువంటి భావన కలుగుతాయి. ఆ తర్వాత వాడు దాన్ని ముట్టడానికి ఇష్టపడడు. సో ఎప్పుడైతే రీహాబిలిటేషన్ సెంటర్ లో, అంటే సెంటర్ లో ఉంటాడో, ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చేసరికి నిజానికి మారినట్టుగా, అంటే పూర్తిగా తను బయటపడ్డట్టుగా కనబడతాడు. కానీ మళ్ళీ వచ్చేసరికి ఉన్న ఫ్యామిలీ సెటప్ లో కానీ, లేకపోతే ఎన్వైరన్మెంట్ లో కానీ మళ్ళీ అలాంటి ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆటోమేటిక్ గా అది ఉండదు. సో దానికి ఒక పద్ధతి ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఏంటంటే కొద్ది రోజుల పాటు సరైనటువంటి శిక్షణ, ఆలోచన ధోరణి మార్చడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి కొంత, అంటే ఎవరైతే ఈ జబ్బుకు, అంటే ఈ అడిక్షన్ కు లోనైనటువంటి వాళ్ళు నిజంగా నేను మారాలి అనేటువంటి వారి యొక్క కోరికకు తగ్గట్టుగా మనకు కౌన్సిలింగ్ లో రిజల్ట్ కనపడుతుంది. ఏ కౌన్సిలింగ్ అయినా రిజల్ట్ అంటే, ఇప్పుడు సపోజ్ నన్ను మంచి కౌన్సిలర్ తీసుకోపోయింది, నేను మారను అని అనుకుంటే కౌన్సిలర్ ఏం చేయలేడు.
యూ కెనాట్ డూ ఎనీథింగ్. కాకపోతే నేను మారాలి అని నేను ఎంత సివియర్ గా అనుకుంటానో, ఎంత తీవ్రంగా నా మనసులో భావిస్తానో, అంత తొందరగా నేను దాని యొక్క ఫలితాన్ని పొందగలను. సో న్యాచురల్ గా ఈ అడిక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది తప్పనే విషయం తెలుసు, వాళ్ళు కూడా మారాలని అనుకుంటారు. కానీ అడిక్షన్ బాగా ఉండడం వల్ల మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రకమైన ఫ్రెండ్స్ వాళ్ళు కలవడం వల్ల మళ్ళీ వాళ్ళు రొటీన్ దానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ముందుగా ఫస్ట్ కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్లదు. ఫస్ట్ డి అడిక్షన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచిన తర్వాత ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో మన సైకోథెరపిస్ట్ కానీ కౌన్సిలర్ ని కలిస్తే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎప్పుడు వారు నిజంగా మారాలి అనుకునే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది క్వైట్ పాసిబుల్, చాలా మంది విషయంలో జరిగింది. చాలా మంది ఏంటంటే ఫాలో అప్ యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇయర్. తీసుకుపోయిన హాస్పిటల్ వేసినామా, వారం రోజులు అయిందా, ఇప్పుడు నెల రోజులు బంద్ చేసిండా, అంతవరకే ఫోకస్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ ఉండదు. ఫాలో అప్ యాక్షన్ తప్పకుండా ఒక కౌన్సిలర్స్ ఆలోచనలో మార్పు రావాలి కదా. ఫిజికల్ గా తాగడం అందుబాటులో లేకపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆలోచనలో మార్పు వస్తే ఎంతమంది మధ్యలోనే వాడు తాగదు. సో కనుక ఆలోచనలో మార్పు తీసుకురావాలంటే కంపల్సరీ ఓ సైకోథెరపిస్ట్ కౌన్సిలర్ యొక్క అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం అయితే ఇది జీవితంలో ఎదగడానికి కానీ, సంతోషంగా ఉండడానికి కానీ, సాధించడానికి కానీ, ఇట్లాంటి ఈ సెషన్స్ అంటే ఈ మెంటల్ హెల్త్ సెషన్స్ కానివ్వండి, ఈ సైకాలజిస్ట్ల ఈ స్కూల్ లెవెల్ నుంచి అంటే ఒక పరిణితి చెందిన వయస్సు, ఒక ఇంటర్మీడియట్ కానివ్వండి, తర్వాత డిగ్రీ కానివ్వండి, తర్వాత గ్రాడ్యుయేషన్ నుంచి ఈ కాలేజీల్లో ఇది ఒక సబ్జెక్ట్ లాగా ఉండి ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఒక సైకాలజిస్ట్ గవర్నమెంట్ వారు ఎందుకు తీసుకోవడం లేదు? అలాగే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, దాని తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎందుకు ఈ సైకాలజిస్ట్ తీసుకోవట్లేదు? దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే ఈ చిన్న ఏజ్ నుంచే ఒక ఇంటర్మీడియట్ ఏజ్ నుంచే మానసిక పరిపక్వత వస్తుంది కాబట్టి జీవితంలో ఎన్నో సాధించడానికి ఇది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా సెషన్స్ చాలా మందికి ఎన్నో ఇచ్చారు, వాళ్ళలో చాలా స్ఫూర్తి నింపుతున్నారు, విద్యార్థులలో కానివ్వండి, తర్వాత యంగ్ జనరేషన్లో కానివ్వండి. ఇదే విషయాన్ని మీరు పెద్దల ద్వారా కానివ్వండి, తర్వాత సైకాలజిస్ట్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, ఇట్లాంటి దానిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ కాలేజీలలో స్కూళ్ళల్లో చాలా ఒక్క సైకాలజిస్ట్ను, ఎందుకంటే మనకైతే ఫిజికల్ పీటీ ఎట్లా ఉన్నాడో అట్లా ఒక సైకాలజిస్ట్ను ఏర్పాటు చేసే విధంగా చేస్తే ఎలా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. యు రేజ్డ్ ఎ నైస్ పర్టినెంట్ క్వశ్చన్స్. నిజంగా ఈ రోజు మనం అందరూ ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవే. అయితే జనరల్ గా ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సెక్టార్ లో కరికులం లో కొన్ని చిన్న మార్పులు చేసింది. ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కింద వాల్యూ అడిషన్స్ అంటే వాల్యూ ట్రైనింగ్ అనే దాని కింద లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కింద కొన్ని 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకు కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. కానీ దాంట్లో సరైనటువంటి నిపుణత, సరైనటువంటి ట్రైనింగ్ టీచర్స్ ఇవ్వడంలో ఆ కమిట్మెంట్ లేకపోవడం వల్ల అనుకున్న రిజల్ట్ రావట్లేదు. కానీ ప్రయత్నం అయితే జరిగింది. రెండో విషయం, ఇందాక మీరు అన్నారు ప్రతి స్కూల్లో కాలేజ్లో తప్పకుండా కౌన్సిలర్ ఉండాలని అసలు గవర్నమెంట్ రూల్ ఉందండి, ఒక జీవో కూడా ఉంది. కానీ ఎక్కడ ఉన్నారు కౌన్సిలర్స్? అసలు మొత్తం కామన్ పబ్లిక్ ట్రీట్ చేయడానికే కౌన్సిలర్ లేరు. కనుక ఏం చేస్తున్నారంటే ఉన్న టీచర్స్ ను కౌన్సిలర్ గా మార్చడం. ఎందుకంటే పిల్లవానికి అందుబాటులో ఉంది, కొన్ని కౌన్సిలింగ్ స్కిల్స్ నేర్పించడం వల్ల పిల్లవానికి అందుబాటులో ఉంటాడు కనుక వాని మానసిక స్థితిని, వాడు చేసే బిహేవియర్ తొందరగా గుర్తుపట్టి ఇమీడియట్ గా పెరగకుండా కొంత రెమెడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో కూడాను ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బిగినింగ్ లో ఉంది, ఫోర్త్ స్టెప్ లే ఉందని నా అభిప్రాయం. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ అని బెంగళూరులో ఉన్న సంస్థ ఏం చేసిందంటే ఫెయిత్ హీలర్స్ అంటే చుట్టుపక్కల మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక 40,000 మందిని 10 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ప్రతి బ్యాచ్ లో ఒక 100 మందిని, 40 మందిని, 50 మంది తీసుకొని, అయ్యా మీరు ఒక ఊర్లో వాడికి అనారోగ్యం వస్తే చెప్పుకోవడానికి ఎవడు లేకపోతే కనీసం తాయెత్తు కడితే కొద్ది రోజులనే వాడు, అరే ఈ తాయెత్తు వల్ల నేను భగవంతుని కృప ఉంది, నేను బాగుంటా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది కదా. సో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈస్ రియల్లీ నైస్ జాబ్. కాకపోతే ఎప్పుడు అంటిపెట్టుకొని వానికి ఇక రాబడి వచ్చేటువంటి సోర్స్ గా మార్చుకున్నప్పుడు అవి చిన్న సమస్యలు, సివియర్ సైకలాజికల్ గా డిజార్డర్స్ అవుతున్నాయని వాళ్ళందరినీ కూర్చుని మీరు చేసేది మంచి పనే, కానీ ఈ పని మాత్రం చేయకండి, ఈ సర్వీసెస్ ఉంటాయని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇంత పెద్ద పాపులేషన్ లో 40,000 అనేది చాలా తక్కువ. ఆ సర్వీసెస్ ఇంకా అవసరం ఉంది. అందుకే ఆ ప్రయత్నంలోనే నిమ్హాన్స్ బెంగళూరులో ఉన్నట్టు మా ప్రొఫెసర్ గారు అన్నారు, మీరు చదువుకోవడం కాదు 10 మందికి ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే ఈ నీడ్ ఉంది అని మమ్మల్ని బాగా గట్టిగా కన్విన్స్ చేశారు.
అప్పటి నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచే బిగిన్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. లెట్ us hope that these things will be continued in future. అందుకనే ఈ సంవత్సరం ఎప్పుడు నేనే ఎక్కువ క్లాసెస్ చేసేవాడిని. ఈ సంవత్సరం మిగతా లాస్ట్ ఇయర్ నుంచి కొంతమందిని ఇన్వాల్వ్ చేయడం ఏంటంటే, అందరి ఉద్దేశం ఒకటే అన్నప్పుడు వై నాట్ వి ఇంక్లూడ్ మోర్ పీపుల్ అండ్ మోర్ సోల్జర్స్ ఇంటూ దిస్. ఐ హావ్ ఎ క్వశ్చన్ విత్ పొన్నాల గారు, మీరు ఏదో ప్రశ్న అడగాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నమస్కారం. నమస్తే సార్. నాకు చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి క్లాస్ మీటింగ్ అటెండ్ అయ్యాను నేను. నా పేరు పొన్నాల రామచంద్రారెడ్డి, సిద్దిపేట కాలేజ్ స్టూడెంట్ 1981 to 83. ప్రస్తుతం నేను కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలిలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, సైన్స్ టీచర్గా. ఈరోజు నేను మన సిద్దిపేట కాలేజ్ గ్రూప్లో ఉండడం వల్ల మీతో మాట్లాడము, మీ క్లాస్ వినడము అనే భాగ్యం నాకు దొరికింది లయన్స్ క్లబ్ వారి ద్వారా. సో చాలా చాలా అభినందనలు మీ ప్రసంగానికి. ఇప్పుడు సారు శేషాచారి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా నేను స్కూల్ లెవెల్లో పనిచేస్తున్నాను ఒక మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీలో. దట్ ఈస్ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 1500 మంది విద్యార్థులు ఉంటారు. నాకు 33 సంవత్సరాల అనుభవం ఉంది టీచింగ్లో. మేము ముఖ్యంగా చూసేది ఏమిటంటే సార్, మీరు చెప్పినట్టు పాతకాలంలో చదివినట్టు మొక్కై వంగ అనేది మానై వంగున అనేది చిన్న సామెత మీరు చెప్పారు, బాగుంది. అంటే ఆ విషయం ఎక్కడ వంచాలో అక్కడే వంచాలి, ఎలా వంచాలో అలానే వంచాలి. దానికి ఒక కౌన్సిలర్ అవసరం లేదు, లేకపోతే సైకియాట్రిస్ట్ అవసరం లేదని మీరు గొప్పగా చెప్పారు. దానికి నా ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకు అంటే ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి పెద్దలు అంటే తల్లిదండ్రులు ఈ రోజుల్లో 1% కూడా లేరు. అదే ప్రపంచానికి, మానసిక ఆరోగ్యానికి, రుగ్మతలకు కారణం అని నా అనుభవంతో చెప్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు. సిసిఎంబి రీసెర్చ్ చేసి డిపార్ట్మెంట్ సైంటిస్టులు ఉన్నారు. బట్ ఐఎమ్ సారీ టు సే they are unable to develop or make their own children the good. ఎందుకు? దే ఆర్ బిజీ. వాళ్ళనే కాదు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతుంటాడు, రైట్? ఎంప్లాయీస్ ఉంటారు, పొద్దు నుంచి రాత్రి దాకా పోతుంటారు. కార్మికుడు ఉంటాడు, పని చేస్తుంటాడు. ఏమీ పని చేయని గృహిణి ఉంటుంది, ఇల్లంతా బిజీగా ఉంటుంది. ఈ రోజుల్లో గృహిణీలు టీవీ సీరియల్స్కి, పక్కింటోళ్ళ టాపిక్కి, కుక్కల పెంపకానికి ఇచ్చినటువంటి టైము, సమయాన్ని పిల్లలపైకి ఇవ్వడం లేదు. డబ్బా టేబుల్ పైన ఉంది, తినగానే ట్యూషన్కి వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు చదువుకో అని డైరెక్షన్స్ ఇవ్వడమే తప్ప, మీరు అన్నట్టుగా ఒక కౌన్సిలర్, ఎవరండి కౌన్సిలర్ అంటే? ఒక తల్లి, ఒక తండ్రి, ఒక నానమ్మ, అమ్మమ్మ. ఈ నానమ్మ, అమ్మమ్మ అనేది మిస్ అనుకోండి, ఎవడు కమ్యూనిటీ లైఫ్, టుగెదర్ లైఫ్ అంటూ లేదు, రైట్ సార్? సో నేను అంటే మీకు నా అనుభవపూర్వకంగా ఏంటంటే, పెద్దవాళ్ళల్లో ఈ మార్పు రావాలండి. నీతి, నిజాయితీ, విలువలు, అవసరాలు గుర్తించి వారి వారి బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించితే పిల్లలు దానిని గ్రహించేసి వారి వారి వ్యక్తిత్వ వికాసానికి, పెరుగుదల కోసం అవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కౌన్సిలింగ్స్ అనేది మేము స్కూల్ లెవెల్ ఇస్తుంటాం, మేము రిపీటెడ్గా చెప్తూ ఉంటాము, వాళ్ళు వింటారు. మీలాగానే మేము అడుగుతాం, అరే ఇలా ఎవరైనా చెప్తారా మీకు ఇంట్లో? కానీ ఎవరు చెప్తారు సార్, అందరూ బిజీ. మా డాడీ పొద్దున పోతే రాత్రి వస్తాడు, మమ్మీ ఇక్కడ పోతే అక్కడ వస్తుంది. అంటే when we speak to them over the phone, they say we don't have time. We don't have time. ప్రతి వాడికి ఇది ఒక కామన్ అయిపోయిందండి. ఈ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, మీరు ఒక లేబర్ని చూడండి, వాడు వీడియో చూసుకుంటూ ప్లాస్టింగ్ చేస్తుంటాడు ఇట్లా. ఈ రోజుల్లో రైట్ సార్? తో పక్కనే ఉంటాడు, గోడ పక్కనే ఉంటాడు, ఐఎమ్ బిజీ, అవుట్ ఆఫ్ ద స్టేషన్ అని అబద్ధాలు చెప్తాడు. ఫస్ట్ కారణము అబద్ధాలు చెప్పడం అనేది తో స్టార్ట్ అవుతుంది.
రెండవది స్వార్థంతో పెరుగుతుంది, అహంతో గొప్పగా అవుతుంది, పర్యవసనాలు ఈ విధంగా వస్తాయి అని నేను అనుకుంటున్నాను సార్. మీరు చాలా విశదీకరించి చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. తప్పుంటే క్షమించండి, చెప్పింది కరెక్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి సార్ చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసిన అప్పటి నుంచి చూస్తున్నా కానీ మిమ్మల్ని గుర్తుపట్టలేదు. పొన్నాల రామచంద్రారెడ్డి అనగానే గుర్తొచ్చింది. నేను శశిధర్ రెడ్డి డిగ్రీలో ఒకే భారత్ నగర్ లో ఉన్నాము చాలా సంవత్సరాలు, కానీ గుర్తుపట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ. సంతోషం మిమ్మల్ని చాలా సంవత్సరాల తర్వాత చూసినందుకు. థ్యాంక్ యూ రెడ్డి సార్. ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ ఆర్ రైట్ సార్. తప్పకుండా అదే జరుగుతుంది ప్రపంచంలో. అందుకే ఇప్పుడు ఒకరి అని అనడానికి లేదు, ఇక్కడ ప్రతి వాళ్ళు బాధ్యులమే, మనం అందరం బాధ్యులమే, వ్యవస్థ బాధ్యతనే. కానీ ఎవరినో అనుకునే కన్నా మన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎంతో కొంత, ప్రతి మనిషి ఎంతో కొంత ఒక రోల్ మోడల్ గా మారగలిగితే ఆటోమేటిక్ గా యంగ్ జనరేషన్ మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. ఈరోజు టీచర్లు కూడాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండేసరికి పిల్లవాడు ఆదర్శంగా తీసుకోవట్లేదు. సో అది కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉన్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అబ్జర్వేషన్ సార్. హక్కులు బాధ్యతలు అనేది మర్చిపోయారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. సో ఎనీ మోర్ క్వశ్చన్స్? అదర్వైజ్ వి విల్ క్లోజ్ ది ప్రోగ్రామ్. సార్ చెప్పండి సార్. శేషాచార్య సరే సార్, మనం లైనిజం లో స్టెప్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం సార్ రెగ్యులర్ గా. ఇక్కడ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మనకు లయన్స్ పెద్దలు గోవిందరావు గారు అటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇట్లాంటి మెంటల్ హెల్త్ సెషన్ మనం రెగ్యులర్ గా ఇంటర్నేషనల్ లో తీసుకుంటే దానికి ఒక లీడర్ను కానీ ఒక సైకలాజిస్ట్ కానీ వారికి చేసేసి కొన్ని స్కూళ్ళలో కానివ్వండి, కొన్ని ప్రోగ్రాంలు కానివ్వండి, మనం స్టెప్ ప్రోగ్రామ్ లాగా ఇట్లాంటి మెంటల్ హెల్త్ సెషన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే లైనిజంలో అన్ని ఉన్నాయి మనకు, డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ సోషల్ ఫారెస్ట్, తర్వాత హెల్త్ అట్లాంటివి ఉంది. స్టెప్ ప్రోగ్రామ్ కూడా ఇంటర్నేషనల్ తీసుకుంది. ఇట్లాంటి విషయాన్ని భావి భవిష్యత్ పౌరులకు అందించే ఇట్లాంటి విషయాన్ని ఒక రెగ్యులర్ గా తీసుకుంటే, ఇంటర్నేషనల్ గా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను దీని ముఖంగా పెద్దలు గోవిందరాజు గారు ఉన్నారు, తర్వాత చాలా మంది ఇక్కడ ప్రముఖులు కాబట్టి ఇది తీసుకుంటే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం సార్. This concept, this idea I already put before then president of Lions Clubs International నరేష్ అగర్వాల్ కి ముందే చెప్పాను. నేను చెప్తే ఆల్రెడీ ఈ సంవత్సరం థీమ్ అంతా 2 years బ్యాకే ఫైనల్ అయింది. We cannot do anything more, but give us a model, we will think అన్నాడు. సో ఆ మోడల్ కూడా వారికి అప్పుడు ప్రెజెంట్ చేయడం జరిగింది. ఓకే, let us hope for the best. Any more else? Otherwise I invite Satyanandam garu to present vote of thanks. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ హుసేన్ గారు, మరి ఈరోజు బెస్ట్ స్పీకర్ మనకు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పిన లైన్ మామిడాల శ్రీనివాస్ గారు, మరియు స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ శశిధర్ రెడ్డి గారు, మరియు లైన్ మిత్రులు, మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. Thanks to all. Have a nice time. Have a sound mental health to all of you. Thank you very much. Thank you everybody. Good night.